వెల్కమ్ టు సుమన్ ఇన్స్టిట్యూట్ అండ్ సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 20, 2020 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ అంశాలతో పాటు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు, వార్తలు నిలిచినటువంటి రాష్ట్రాలు, క్రీడా అంశాలు ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం. ముందుగా మనకు ఈరోజు కొన్ని దినోత్సవాలు కనిపిస్తాయి. ఆగస్ట్ 20వ తారీఖున జరుపుకునేటువంటి దినోత్సవాలు ఈరోజు కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ముందుగా ప్రపంచ దోమల దినోత్సవం, వరల్డ్ మస్కిటో డే. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ మస్కిటో. ప్రపంచ దోమల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారని అడుగుతారు. ప్రపంచ దోమల దినోత్సవం ఆగస్ట్ 20వ తారీఖున ప్రతి సంవత్సరం దోమల దినోత్సవాన్ని జరుపుతారు. ఏ సందర్భంగా జరుపుతారు అనేది కూడా గుర్తుంచుకోవాలి మనం. ప్రపంచ దోమల దినోత్సవాన్ని 1897 ఆగస్ట్ 20న గొప్ప సైంటిస్ట్ అనమాట, సర్ రొనాల్డ్ రాస్. గుర్తుపెట్టుకోవాలి, సర్ రొనాల్డ్ రాస్. మలేరియా అనేటువంటి వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది అని కనుగొన్న రోజు ఆగస్ట్ 20. మలేరియా అనేటువంటి వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల కలుగుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ మనకు సైన్స్లో కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆగస్ట్ 20, 1897 సర్ రొనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమల వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని కనుగొన్న రోజు. దీని సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20ని దోమల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఏ ఉద్దేశం మీద జరపబడుతుంది, ఉద్దేశం కూడా నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. మలేరియా వ్యాధి, ఆ వ్యాధికి గల కారణాలు, అదేవిధంగా వాటిని నివారించేటువంటి చర్యలు, అవగాహన కల్పించాలి ప్రజల్లో. అంటే మలేరియా వ్యాధికి గల కారణాలు, దానిపై అవగాహన, అంటే అది దానిపై చర్యలు అన్నమాట. ఇవన్నీ కూడా దాని ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ఆగస్ట్ 20న మలేరియా దినోత్సవం కాదు, దోమల దినోత్సవం. ఇక మలేరియా దినోత్సవం మళ్ళీ సపరేట్. వరల్డ్ మలేరియా డే ఎప్పుడని కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఏప్రిల్ 25. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25ను మలేరియా దినోత్సవంగా జరుపుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియాపై అవగాహన కల్పించాలి ప్రజలలో అనేటువంటి ఉద్దేశం మీద ప్రతి సంవత్సరం ఆగస్ట్ 25ను మలేరియా దినోత్సవంగా జరుపుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అది, ఓకేనా. అదేవిధంగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఎప్పుడంటే కనుక ఆగస్ట్ 20 అన్నమాట. ఏప్రిల్ 25 అయితే కనుక మలేరియా దినోత్సవం, ఆగస్ట్ 25 కనుక దోమల దినోత్సవం, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైన్స్ పరంగా మనకు మలేరియా అనేటువంటి వ్యాధి మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక మలేరియా అనేటువంటి వ్యాధి మనకు ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ఒక ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల వ్యాప్తి చెందుతుంది. గుర్తుపెట్టుకోవాలా, ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు, వైరల్ డిసీజ్ కాదు. ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్రోటోజోవల్ డిసీజ్ అనమాట, ఏది మలేరియా. ఓకేనా. ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల వ్యాప్తి చెందే వ్యాధి మలేరియా వ్యాధి, గుర్తుపెట్టుకోవాలి. హీమోజాయిన్ అనేటువంటి విష పదార్థం మన రక్తంలోకి విడుదల చేయబడుతుంది ఈ వ్యాధిగ్రస్తుల్లో. హీమోజాయిన్, రక్తానికి సంబంధించి హీమోగ్లోబిన్ మనకు తెలుసు కాబట్టి హీమోజాయిన్ అనేటువంటి విష పదార్థాన్ని మన రక్తంలో విడుదల చేయబడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి, జ్వరము, చలి జ్వరం అంటారు మలేరియాను మనం చలి జ్వరం అని పిలుస్తామన్నమాట. సర్ రొనాల్డ్ రాస్ దీని వ్యాప్తి గురించి మొత్తం అంతా కూడా బాగా కనుగొన్నాడు. ఏకంగా ఇతని యొక్క పరిశోధనలకు గుర్తుగా 1902లో నోబెల్ వైద్య బహుమతి, మెడిసిన్లో అతనికి బహుమతి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. మెడిసిన్ అంటే వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి అన్నమాట సర్ రొనాల్డ్ రాస్. మన భారతదేశంలో రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సర్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మలేరియా వ్యాధికి ఉండేటువంటి మందులు క్వినైన్, క్లోరోక్విన్, ప్రైమాక్విన్, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడుగుతుంటారు. మలేరియా వ్యాధికి ఇచ్చేటువంటి మందులు క్వినైన్, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనమాట. ఈ 3 మందులను మనం గుర్తుపెట్టుకోవాలి.
సైంటిస్ట్ అనగానే గుర్తుకు రావాలి ఖచ్చితంగా సర్ రొనాల్డ్ రాస్. దోమ పేరు గుర్తుకు రావాలి, ఆడెనాఫిలిస్ దోమ. ఏ జీవులు? ప్రోటోజోవా జీవులు. ఏ ప్రోటోజోవా? ప్లాస్మోడియం వైవాక్స్. మలేరియా దినోత్సవాన్ని ఎప్పుడు చేస్తారు? ఏప్రిల్ 25. ఎవరు జరుపుతారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా కూడా. దోమల దినోత్సవం అయితే ఆగస్ట్ 20, గుర్తుపెట్టుకోవాలి. ఆగస్ట్ 20 ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 20న దోమల దినోత్సవం జరుగుతాయి. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏముండాయి? మనకు మోస్ట్ ఇంపార్టెంట్ దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి క్రింది వల్ల అయినదేది కానిదేది అంటారు ఎగ్జామ్లో. అందులో ఇప్పుడు మనం ఒకటి చూసాం, మలేరియా అనేటువంటి వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధే. అదేవిధంగా చాలా ఫేమస్గా మనకి ఇటీవల ప్రపంచంలో చాలా దేశాలలో ఈ వ్యాధి వచ్చి చాలామంది ఇబ్బందులు పడ్డారు. చికెన్ గున్యా, అదేవిధంగా డెంగ్యూ, రెండు కూడా ఫీవర్సే. మలేరియా జ్వరమే, చికెన్ గున్యా జ్వరమే, డెంగ్యూ జ్వరమే, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫైలేరియా, దీన్నే బోధకాలు అని కూడా అంటారు. ఫైలేరియా అనేటువంటి వ్యాధిని బోధకాలు. ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు. ఎలిఫెంటియాసిస్ అంటే కాళ్ళు ఏనుగు కాళ్ళలాగా మారుతాయి, అందుకే ఈ వ్యాధికి ఏమని పేరు అంటే కనుక ఎలిఫెంటియాసిస్ అంటారు. బోధకాలు అని పిలుస్తారు. మనం సైంటిఫిక్గా అయితే ఫైలేరియా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫైలేరియా. మరొకటి మెదడు వాపు. చాలా ముఖ్యంగా ఈ వ్యాధులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కనీసం ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మలేరియా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ప్రోటోజోవా. ప్లాస్మోడియం వైవాక్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్రోటోజోవా జీవుల వలన వ్యాప్తి చెందుతుంది. చికెన్ గున్యా ఆల్ఫా వైరస్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా వైరస్, వైరల్ డిసీజ్ అన్నమాట ఇది, ఆల్ఫా వైరస్, గుర్తుపెట్టుకోవాలి. డెంగ్యూ వ్యాధి ఫ్లావీ వైరస్, FLAVI ఫ్లావీ వైరస్ అన్నమాట. ఈ రెండు కూడా వైరల్ డిసీజెస్. చికెన్ గున్యా, డెంగ్యూ దేని ద్వారా వ్యాప్తి చెందుతాయంటే వైరస్ వల్ల. వైరస్ల పేర్లు ఇవి, ఆల్ఫా వైరస్, ఫ్లావీ వైరస్, గుర్తుపెట్టుకోవాలి. తీవ్రమైనటువంటి జ్వరం ఉంటుంది, అదేవిధంగా తలనొప్పి ఉంటుంది, ముఖ్యంగా బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి అన్నమాట చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్లో. మనకు రక్త ఫలికలు బాగా తగ్గిపోతే డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే కనుక ప్లేట్లెట్స్, అందుకే మనకు బొప్పాయి తినమని చెప్తూ ఉంటారు అన్నమాట. ప్లేట్లెట్స్ బాగా వృద్ధి కావాలంటే బొప్పాయి పండును, బొప్పాయి ఆకులను తినమని మనకు సూచిస్తూ ఉంటారు, ఓకేనా. అంటే ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గిపోతే డెంగ్యూ ఫీవర్లో, ఓకేనా. బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, తీవ్రమైన జ్వరం ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, ఇవన్నీ కూడా లక్షణాలు అనమాట. మలేరియాలో కూడా అంతే, చలి జ్వరం ఉంటుంది, ముఖ్యంగా తలనొప్పి ఉంటుంది, ఓకేనా. ఒళ్ళు నొప్పులు ఉంటాయి మలేరియాలో కూడా, అవి కామన్ అనమాట ఇవన్నీ కూడా. సరే, ఫైలేరియా అంటే కాలు బాగా వాచిపోవడం జరుగుతుంది, ఏనుగు కాలులాగా మారుతుంది అనమాట, ఓకేనా. ఎలిఫెంటియాసిస్ అంటారు ఆ వ్యాధిని, బోధకాలు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫైలేరియా అనేటువంటి వ్యాధి ఉకరేరియా అనేటువంటి హెల్మింథస్ పరాన్నజీవుల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ రెండు వైరస్ల వల్ల వస్తుంది. ఇది ఏంది? హెల్మింథస్ అనేటువంటి జీవి, ఆ జీవి పేరు ఉకరేరియా బ్రాంక్రాప్టీ అని కూడా పిలుస్తారు, బ్రాంక్రాప్టీ, ఓకేనా. రైట్, ఇది మనకు అది. నెక్స్ట్ మెదడు వైరల్ డిసీజ్ ఆర్బో వైరస్ వల్ల వస్తుంది అనమాట. ఆర్బో వైరస్ వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బో వైరస్ వల్ల వచ్చే వ్యాధి మెదడు వాపు వ్యాధి. మనకు 12 సంవత్సరాల పిల్లలకు పందుల ద్వారా వ్యాప్తి చెందుతుందంట ఈ వ్యాధి. పందుల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నమాట మెదడు వాపు వ్యాధి. 12 సంవత్సరాల్లో పిల్లలకు వస్తుంది. బెల్లడోనా అనేటువంటి ట్యాబ్లెట్లు కూడా దీనికి అందజేస్తారు. బెల్లడోనా అనేటువంటి ట్యాబ్లెట్లు అందజేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. బెల్లడోనా, ఇది మెదడు వాపు వైరస్ పేరు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బో. చూడండి, వైరల్ డిసీజెస్ చికెన్ గున్యా, డెంగ్యూ, మెదడు వాపు. అదే ప్రోటోజోవా అయితే కనుక మలేరియా. హెల్మింథస్ పరాన్నజీవుల వల్ల వచ్చేది ఫైలేరియా, హెల్మింథస్ పరాన్నజీవుల వల్ల. ఇవి దోమల ద్వారా ముఖ్యంగా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు, గుర్తుపెట్టుకోవాలి. దోమలను మనం అరికట్టాలి ఖచ్చితంగా. దానికోసమే దోమల దినోత్సవం. ప్రజలలో అవగాహన తీసుకుని రావాలి. దోమలు వ్యాప్తి చెందకుండా దోమలను నిర్మూలించేటువంటి విధంగా అవగాహన కార్యక్రమాలు చేయాలి అనమాట, ఓకేనా. ఏం చేయాలి ముఖ్యంగా? దోమలను అరికట్టాలంటే ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలను బాగా శుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా మనం నిద్రించేటప్పుడు దోమ తెరలు ఖచ్చితంగా వాడడం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, ఓకేనా. శుభ్రమైనటువంటి ఆహారం, ఓకేనా, మనం తినడము, ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. ముఖ్యంగా DDT ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకనాశిని ఏది అంటారు? ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకనాశిని ఇన్సెక్టిసైడ్ అనమాట. ఇన్సెక్టిసైడ్, కీటకనాశులను ఇన్సెక్టిసైడ్స్ అంటారు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే కీటకాలను చంపేస్తాయి. అది ఏంటంటే DDT అనమాట. డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాం. డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్,
డైక్లోరో ఉంది, ఆ పక్క ట్రైక్లోరో ఉంది. డైక్లోరో ట్రైక్లోరో లాస్ట్. ఇది డైఫినైల్ అనమాట. డైఫినైల్ ఈథేన్, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. డీడీటీ పూర్తి పేరు అడుగుతారు ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాల్ ముల్లర్ అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టాడు. డీడీటీ మందుని ఎవరు కనిపెట్టారంటే కనుక పాల్ ముల్లర్ కనిపెట్టాడు, గుర్తుపెట్టుకోవాలి డీడీటీ మందును. ఇది ప్రపంచంలో దోమల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 20న జరపడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అవగాహన కార్యక్రమాలే దోమలను నిర్మూలించడం, మలేరియా వ్యాధికి గల కారణాలు మరియు వాటిని నిర్మూలించడం, వాటి యొక్క తగిన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 20. నెక్స్ట్ ఇదే ఆగస్టు 20వ తారీఖున మన దేశానికి సంబంధించి 2 దినోత్సవాలు కనిపిస్తాయి. జాతీయ సద్భావన దినం ఎప్పుడు అంటారు? నేషనల్ సద్భావన్, జాతీయ సద్భావన దినం ప్రతి సంవత్సరం ఆగస్టు 20న జరుపుతారు, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ సద్భావన దినం ఆగస్టు 20. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి పుట్టినరోజు సందర్భంగా అంటారు? ప్రధాని రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా కూడా మనకు ఈ జాతీయ సద్భావన దినోత్సవాన్ని చేయడం జరుగుతుంది. ఆ రోజు కనీసం మనం రాజీవ్ గాంధీ గురించి మనం మననం చేసుకోవాలి. ఆయన పుట్టినరోజు అనమాట ఆగస్టు 20, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 1944 ఆగస్టు 20న జన్మించాడు. 1944 ఆగస్టు 20న, ఇంకా స్వాతంత్రం కూడా రాలే. 1944 ఆగస్టు 20న జన్మించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఓకేనా. ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీల యొక్క కుమారుడు ఆయన, ఓకేనా. ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీల యొక్క కుమారుడు, గుర్తుపెట్టుకోవాలి. ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీల యొక్క కుమారుడే రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ భార్య పేరు సోనియా గాంధీ. రాజీవ్ గాంధీ భార్య పేరు సోనియా గాంధీ. రాజీవ్ గాంధీకి కుమారుడు రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీకి కుమార్తె ప్రియాంక గాంధీ. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఓకేనా. 18 మనకు ఎప్పుడు ఇందిరాగాంధీ చనిపోయింది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఆమె ఎప్పుడు చనిపోయింది? 1984లో చనిపోయింది. 1984 అక్టోబర్ 31న ఆమె చనిపోయిన వెంటనే ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడు, గుర్తుపెట్టుకోవాలి. 1984 అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీ చనిపోవడం, తర్వాత ఎన్నికలు జరగడము, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 1984 నుంచి 1988 వరకు, 84 నుంచి 89 వరకు 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేశాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. 1984 to 1989 5 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవీ కాలం, 5 సంవత్సరాలు అనమాట. 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేస్తాడు. తర్వాత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా మన భారతదేశానికి 6వ ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. మళ్ళీ ఇందిరాగాంధీనే వస్తుంది. అప్పుడు మనం 6 నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందిరాగాంధీ ఒకసారి పనిచేసి మళ్ళీ ప్రధానమంత్రిగా అవుతుంది రెండవసారి, ఓకేనా. కాబట్టి 6వ వ్యక్తిగా ఎవరిని చెప్పాలి? రాజీవ్ గాంధీని చెప్పాలి. భారతదేశానికి 6వ ప్రధానమంత్రి. 1984 నుంచి 89 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు. చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు అంటారు? అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ. 40 సంవత్సరాల వయసులో ఆయన ప్రధానమంత్రి కావడం జరుగుతుంది. 40 years ఏజ్ అనమాట అతనికి అప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఒక పైలట్ అయి ఉండి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయనే. పైలట్ అయి ఉండి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక రాజీవ్ గాంధీ. ఇక రాజీవ్ గాంధీ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇచ్చిన నినాదం బికారీ హటావో. బికారీ హటావో నినాదం. గరీబీ హటావో వాళ్ళ తల్లి ఇస్తుంది, బికారీ హటావో ఇతను ఇస్తాడు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన ప్రధానమంత్రి. ఇప్పుడున్న 18 సంవత్సరాలు, ముందు 21 సంవత్సరాలు ఉండేది ఓటు హక్కుకు, ఇప్పుడు 18 సంవత్సరాలు మనందరికీ తెలుసు. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 61వ రాజ్యాంగ సవరణ 1989లో జరుగుతుంది. 1989 ప్రకారమే 18 సంవత్సరాలు ఓటు హక్కు వస్తుందన్నమాట. 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఉపయోగించుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏదంటారు ఎగ్జామ్లో? ఆంధ్రప్రదేశే. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. 1989 ఆయన దిగిపోతాడు మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోయి. ఎప్పుడు చనిపోయాడు అంటే మాత్రం 1991లో చనిపోతాడు ఆయన. 91లో చనిపోతాడు. మే 21వ తారీఖున ఆయన హత్య చేయడం జరుగుతుంది అన్నమాట. మే 21వ తారీఖున ఆయనను హత్య చేయడం జరుగుతుంది. ఎవరు హత్య చేసింది? శ్రీలంకకు చెందినటువంటి తమిళ తీవ్రవాదులు అనమాట. శ్రీలంకకు చెందినటువంటి తమిళ తీవ్రవాదులు, LTTE అంటారు వాళ్ళను. ప్రభాకరన్ నడుపుతాడు దాన్ని. ప్రభాకరన్ లిబరేషన్ ఆఫ్
టైగర్ తమిళ ఈలం, లిబరేషన్ ఆఫ్ టైగర్స్, తమిళ ఈలం అంటారు. ఎల్టీటీ ఉగ్రవాదులు అనమాట వీళ్ళు, వాళ్ళు చంపేస్తారనమాట. పెరంబరూర్, తమిళనాడులోని పెరంబరూరుకు వెళ్తే అక్కడ అతన్ని హత్య చేయడం జరుగుతుంది ఎల్టీటీ సైన్యం, గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో పెరంబరూరుకు పోతాడు. 1991 మే 21వ తారీఖున ఆయన హత్యకు గురి కావడం జరుగుతుంది. ఎల్టీటీ సైన్యం అతన్ని చంపేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే 21న ఆయన చనిపోయిన సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని కూడా చేస్తామని అందరికీ తెలుసు. యాంటీ టెర్రరిజం డే మే 21 రాజీవ్ గాంధీ చనిపోయినటువంటి రోజు అది. రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 20వ తారీఖున సద్భావన దినం. రాజీవ్ గాంధీ చనిపోయిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది జాతీయ సద్భావన దినం. ఆగస్టు 20 రాజీవ్ గాంధీ గురించినటువంటి సమాచారం కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఐటీ రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తెచ్చాడనమాట రాజీవ్ గాంధీ. ఈరోజు ఐటీ రంగం అంత బాగా అభివృద్ధి చెందింది అంటే ఆయనే కారణం అంట. బికారీ హటావో అంటే అదే, ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలా. బికారీ హటావో దేన్ని నిరుద్యోగ నిర్మూలన, బికారీ హటావో నిరుద్యోగ నిర్మూలనకే ఇచ్చిన నినాదం, అది గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ చనిపోయిన వెంటనే 1992వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ కమిటీ వాళ్ళు సద్భావన అవార్డు స్టార్ట్ చేస్తారు అతని పేరు మీదుగా. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఎప్పుడు ప్రారంభించబడింది? 1992లో ప్రారంభించబడింది. ప్రతి ఏటా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు దాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అవార్డుకు, 10 లక్షలు. మొట్టమొదటిసారిగా 1995లో ఇచ్చారు అవార్డు, గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ పేరు మీదుగా ఉన్నటువంటి అవార్డులు చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే, మామూలుగా స్టాండర్డ్ జీకేలు కూడా ఇంపార్టెంటే. 1995లో మొట్టమొదటి అవార్డు ఎవరికి ఇచ్చారంటే కనుక మనకు జగత్ కౌర్ అనేటువంటి వ్యక్తికి ఇస్తారనమాట మొట్టమొదటి అవార్డు. జగత్ కౌర్ శాంతి సామరస్యానికి పాటుపడే వాళ్ళకు ముఖ్యంగా రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఇస్తారు. 95లో ఇచ్చారు జగత్ కౌర్కి. 96లో లతా మంగేష్కర్కి ఇస్తారు. మొట్టమొదటి మహిళగా ఈమె తీసుకునింది, సింగర్ లతా మంగేష్కర్, గొప్ప సింగర్ మనందరికీ తెలుసు. చివరి అవార్డు 2018లో ఇచ్చారనమాట, గుర్తుపెట్టుకోవాలి. గోపాలకృష్ణ గాంధీకి ఇచ్చారు. చిట్ట చివరి అవార్డు గోపాలకృష్ణ గాంధీ 2018. 1995లో మొట్టమొదటి అవార్డు ఎవరికి? జగత్ కౌరు. 1996లో మొట్టమొదటి మహిళగా ఎవరు తీసుకున్నారు? లతా మంగేష్కర్. 2018లో చివరి గ్రహీత గోపాలకృష్ణ గాంధీ. 10 లక్షలు ఇస్తారన్నమాట అవార్డుకు. మొట్టమొదటి అవార్డు 1992లోనే స్టార్ట్ చేశారు వాస్తవంగా, ఆయన చనిపోయిన తర్వాత మొదటి సంవత్సరమే, కానీ ఇవ్వడం మాత్రం 95 నుంచి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఇది మనకు రాజీవ్ గాంధీ గురించినటువంటి సమాచారం, చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. జాతీయ సద్భావన దినం అనేది ఎప్పుడు అంటే అదే. ఓకేనా, రైట్, ఆగస్ట్ 20. అదేవిధంగా ఈరోజు మరొక దినోత్సవం, జాతీయ అక్షయ్ ఊర్జా దినోత్సవం డే. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ అక్షయ్ ఊర్జా దినోత్సవం ఎందుకు చేస్తారు ఏంటి అనేది కారణం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, మన భారతదేశంలో పునరుత్పత్తి శాఖ మంత్రి, ఇంధన వనరులకు సంబంధించి పునరుత్పాదక శాఖ మంత్రి ఉంటాడు. ఇప్పుడు ఆర్కే సింగ్ అనేటువంటి ఉన్నాడు. ఆర్కే సింగ్, రాజ్ కుమార్ సింగ్, రినేవబుల్ అనమాట, ఎనర్జీ రినేవబుల్ మినిస్టర్ అంటారు ఇంగ్లీష్లో. మినిస్టరీ ఆఫ్ ఎనర్జీ రినేవబుల్, పునరుత్పాదక వనరులు. ఏంటి పునరుత్పాదక వనరులు? ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఉంది. సూర్యుని ద్వారా మనం విద్యుత్తును పొందుతూ ఉన్నాం, సోలార్ ఎనర్జీని పొందుతూ ఉన్నాం. అది ఎప్పటికీ తరిగిపోదన్నమాట సోలార్ ఎనర్జీ. అది కూడా ఒకటి పునరుత్పాదక వనరు మనకు. అదేవిధంగా గాలి ద్వారా విద్యుత్ పొందుతున్నాం, పవన విద్యుత్తు అంటారనమాట, విండ్ పవర్. ఓకేనా, అది కూడా మనకు పునరుత్పాదక వనరు అనమాట, రినేవబుల్ ఎనర్జీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అలలు, సముద్రాల్లో కెరటాలు వస్తాయి అలలు. ఓకేనా, వాటి ద్వారా టైడల్ అనమాట, టైడల్ విద్యుత్తు కూడా మనకు పొందుతూ ఉన్నాం, టైడల్ విద్యుత్తు. అంటే టెక్నాలజీ పరంగా మనం సోలార్ పవర్ను, విండ్ పవర్ను, టైడల్ పవర్ను ఇట్లా అన్నింటినీ కూడా మనం చేస్తూ ఉన్నాం. వాటన్నింటినీ మనం ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి. ఏవైతే తరిగిపోతూ ఉంటాయో వాటిని తగ్గించుకోవడము, తరిగిపోకుండా ఉన్న వాటిని రేపు రానున్న రోజుల్లో పవర్ను మనం జనరేట్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా దీనికోసం ఒక దినోత్సవం చేసుకోవాలి. ఇటీవలనే మనం చూసాం. ఓకేనా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్తును మన దేశమే చేయాలని చూస్తూ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దాని పేరు కూడా మనం చెప్పాం, 1 నేషన్ 1 సన్ను. ఓకేనా, ఇట్లా ఒక పేరు మనం ఆ రోజు సూచించామన్నమాట కరెంట్ అఫైర్స్లో. ఓకేనా, సరే, ఏమీ లేదు ఇక్కడ. పునరుత్పాదక శక్తి వనరులను
అది అవగాహన చేపట్టాలన్నమాట అందరికీ, ఓకేనా. అంటే పునరుత్పాదక శక్తి వనరుల పరంగా అవగాహన చేపట్టాలనేటువంటి కార్యక్రమం మీద ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున జాతీయ అక్షయ్ ఊర్జా దినోత్సవాన్ని చేయడం జరుగుతుందన్నమాట. దీని మినిస్టర్ ఎవరు అంటే కనుక ఇదే జరుపుతుంది, మంత్రిత్వ శాఖ వాళ్ళు జరుపుతారు. ఆయనే ఆర్కే సింగ్ అనమాట, రాజ్ కుమార్ సింగ్, పునరుత్పాదక శాఖ మంత్రి ఆర్కే సింగ్. ఆగస్టు 20 రోజు 3 దినోత్సవాలు మనకు కంప్లీట్ అయిపోయి. అంతర్జాతీయ విషయాలు ఒక 2-3 ఉన్నాయి, ఈరోజు చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ దేశం మాలి అనేటువంటి దేశంలో జరిగినటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మాలి అంతర్జాతీయ విషయాలను ఈరోజు మనం చూస్తే మొట్టమొదటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం మాలి. మాలి దేశ అధ్యక్షుడు, మాలి దేశ ప్రధానమంత్రి ఇద్దరు కూడా రాజీనామాలు చేశారు. అది ఈరోజు మనకు న్యూస్ అనమాట. వాళ్ళు రాజీనామాలు చేయడానికి కారణం ఉంది, ఓకేనా. అది ఏంటో తెలుసుకుందాం. ముందు వాళ్ళ అధ్యక్షుల పేర్లు రాద్దాం. రాజీనామా చేసినటువంటి అధ్యక్షుడు, ప్రధానమంత్రి. అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం బొబకరో కీటా, మాలి దేశ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, ఎందుకంటే రాజీనామా చేసేసాడు కాబట్టి మాజీ అనాల. బొబకరో కీటా మీరు సెర్చ్ చేయండి కాస్త, మాలి ప్రెసిడెంట్ అని మనకు చూపించేస్తుంది. ఇబ్రహీం బొబకరో కీటా. అదేవిధంగా మాలి దేశ ప్రధానమంత్రి, ఓకేనా, బొబియో మైగా, ప్రధానమంత్రి పేరు బొబియో మైగా, గుర్తుపెట్టుకోవాలి. మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బొబకరో కీటా, మాలి దేశ ప్రధానమంత్రి బొబియో మైగాలు ఇద్దరు కూడా రాజీనామాలు చేయడం జరిగిందనమాట. రిజైన్ చేయడం జరిగింది. అసలు మాలి అనే దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో పశ్చిమాన ఉంటుంది అన్నమాట, పశ్చిమ ఆఫ్రికా. ఇది ప్రజాస్వామ్య దేశమే. అంటే ఈ అధ్యక్షుడిని, ప్రధానమంత్రిని ప్రజలే ఎన్నుకున్నారనమాట. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం. అందుకే అటువంటి దేశాలను ప్రజాస్వామ్య దేశాలు అంటారు. మన భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశమే. దేశ అధ్యక్షుడిని, దేశ ప్రధానమంత్రిని మనం ప్రజలే ఎన్నుకుంటారు ఇక్కడ. కాబట్టి మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరు గొప్ప నిర్వచనం ఇచ్చింది? అబ్రహం లింకన్. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం అని అన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ అనమాట. ఇటీవల మనం చెప్పాం, ఓకేనా, ఒక పర్వతం పైన 4 యొక్క చిత్రాలు ఉంటాయి, ఓకేనా. డొనాల్డ్ ట్రంప్ కూడా కట్టద్దు, అది ఏర్పరచొద్దని చెప్పాడని, ఓకేనా. సరే, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, మాలి అనేది కూడా ప్రజాస్వామ్య దేశమే. ప్రజలే ఎన్నుకున్నారు వీళ్ళిద్దరిని, ఎవరిని? ఇబ్రహీం బొబకరో కీటోను, బొబియో మైగాను. కానీ వీళ్ళను ఇటీవల ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సైనికులు నిర్బంధించారనమాట. అక్కడ ఉన్నటువంటి సైనికులు వీళ్ళిద్దరిని కూడా నిర్బంధించడం జరిగింది. అక్కడక్కడ కొన్ని దేశాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి సైన్యం ఏం చేస్తుందంటే కనుక ఆ దేశ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, మెయిన్గా అధ్యక్షుడు, ప్రధానమంత్రి కదా, వాళ్ళని నిర్బంధించేస్తాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది సిపాయిల తిరుగుబాటు, సిపాయి మ్యూటినీ అనమాట, సిపాయిల తిరుగుబాటు అనమాట ఇది, ఓకేనా. ఇది యుఎన్ఓ వాళ్ళకు కూడా అందింది ఈ విషయం. మాలి దేశంలో ఆ దేశ అధ్యక్షుడిని, ఆ దేశ ప్రధానమంత్రిని సిపాయిలు ముట్టడించారు, నిర్బంధించారు, గృహ నిర్బంధం చేశారు. అక్కడ ప్రభుత్వాలు కుంటుపడ్డాయని యుఎన్ఓ కూడా చేరింది. యుఎన్ఓ రియాక్ట్ కావాలి కదా ఇట్లాంటి విషయాల్లో. ఖచ్చితంగా ప్రపంచంలోనే గొప్ప అగ్ర సంస్థ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఇక వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అంతర్గత విషయాలపైన మేము ఒక నిర్ణయం చేసుకుంటాం. దానిపైన ఏం జరిగింది, ఏం కథ అనేటువంటిది కార్యాచరణను మొదలుపెట్టాం, ఓకేనా. ఇక్కడ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈరోజు ఇది శుభ సూచకంగా మనకు మంచిది కాదు ఇది, ఓకేనా. ప్రజాస్వామ్యానికి గండి పడకూడదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట యుఎన్ఓ వాళ్ళు. యాంటోనియో గుటెరస్, గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ప్రెసిడెంట్ ఎవరంటే కనుక యాంటోనియో గుటెరస్ అనమాట, ఓకేనా. సరే, ఇది మాలి దేశంలో జరుగుతున్నటువంటి సంక్షోభం అనమాట, ఒక సంక్షోభం. మరి ఇట్లాంటివి చెప్పినప్పుడు దయచేసి మీరు అట్లాస్ పెట్టుకొని చదువుకోవాలి. అట్లాస్ అనేటువంటిది రోజు కనీసం ఒక 10 నిమిషాలు చాలు. నిశ్చితంగా వరల్డ్ అట్లాస్, ఇండియన్ అట్లాస్ ఒకసారి చూస్తూ ఉండాలన్నమాట, ఒక 10 నిమిషాల పాటు. అన్నిటి పరంగా అట్లాస్ అనేది ముఖ్యమే. హిస్టరీ పరంగా కావచ్చు, పాలిటీ పరంగా కావచ్చు, జాగ్రఫీ పరంగా కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే కావచ్చు, ఏ అంశమైనా కూడా మనకు అట్లాస్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా సబ్జెక్టు మనకు చదివేటప్పుడు, ఏదైనా చరిత్ర వచ్చినప్పుడు మనకు ఈజీగా అర్థం అవుతుందన్నమాట అట్లాస్ పైన మనకు అవగాహన ఉంటే. కాబట్టి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు రోజు ఒక్కొక్కటి చూసి మొత్తం అంతా ఓవరాల్గా మనకు ప్రపంచం అంతా అర్థం అవుతుందన్నమాట. అట్లాస్ అనేది దగ్గర పెట్టుకోవాలి దయచేసి. కరెంట్ అఫైర్స్ వినే ముందు ఈరోజు మాలి దేశాన్ని అట్లా పరిశీలిస్తే కనుక ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. దాని చుట్టుపక్కల ఏమేమి దేశాలు ఉన్నాయో ఒకసారి నిశ్చితంగా చూడండి, ఓకేనా. రైట్, ఇది ఈరోజు మనకు మాలి దేశంలో ఉన్నటువంటి ఒక సంక్షోభం. ఆ ఇద్దరు కూడా రాజీనామాలు చేశారు.
అంటే గృహ నిర్బంధమైన వాళ్ళు రాజీనామాలు ఎందుకు చేయాలంటే కానీ రాజీనామాలు ఎందుకు చేశారంటే వీళ్ళు కారణం కూడా చెప్పారు. రక్తపాతం జరగకుండా ప్రజలు ఎన్నుకున్నారు కదా వీళ్ళు, ఆ ప్రజలు రోడ్లపైకి వచ్చేసి బస్సులను తగలబెట్టడము, రైళ్లను తగలబెట్టడము ఇట్లా చేస్తారనమాట. అప్పుడు సైన్యం ఏం చేస్తుంది, వాళ్ళపైన మళ్ళా దాడులు చేస్తుంది, కాల్పులు జరుపుతుంది. దీనివల్ల ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీనిని నిరోధించడానికి మేము రాజీనామాలు చేస్తున్నామని వాళ్ళు చెప్పారన్నమాట. రక్తపాతం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో మేము రాజీనామాలు చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు మాలి అనేటువంటిది ఒక సంక్షోభం, గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఈరోజు మరొక విషయం బెలారస్ వార్తల్లో నిలిచింది. బెలారస్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే కనుక ఈ బెలారస్ అనేటువంటిది ఇటీవల మనం చూసాం, వరుసగా 6వసారి అధ్యక్షుడయ్యాడు అని. బెలారస్కు ప్రెసిడెంట్ అయ్యాడు ఎవరు, ఆల్రెడీ మీకు ఐడియా వచ్చిండాల. 6వసారి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి అనమాట బెలారస్కు వరుసగా. ఆయన పేరు అలెగ్జాండర్. ఏం పేరు అతని పేరు? అలెగ్జాండర్. ఇప్పటికీ ఐడియా వచ్చిండాలా, ఆ పేరు మీకు గుర్తొచ్చిండాలా. అలెగ్జాండర్ లుకషెంకో. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో. అంటే ఇతను కూడా ప్రజాస్వామ్యమే ఇక్కడ కూడా ఉండేది. ప్రజలే ఎన్నుకున్నారు. ఏకంగా 80% ఓట్లు వచ్చాయండి ఇతనికి. 100% ఉంటే 80% మెజార్టీ ఇతనికే ఉందన్నమాట. 6వసారి అంటే ఇంకా ఆషామాసి కాదు. ఈ దేశం 1991లో ఏర్పడిన దేశం. 1991లో ఏర్పడింది బెలారస్ అనేటువంటి దేశం. రష్యా నుంచి వేరైందనమాట. రష్యా నుంచి మనం రష్యాని ఏమంటాం, సోవియట్ యూనియన్ అంటాం. ఇంకా చాలా దేశాలు ఉండేటి సోవియట్ యూనియన్లో. 1991వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ అనేది విచ్ఛిన్నమైంది. అంటే అనేక దేశాలు వేరు చేయబడ్డాయి. అందులో ఒకటి బెలారస్ అనమాట. చూడండి, రస్ అంటే రష్యా. ఇక్కడ రస్ ఉంది, రష్యాలో భాగం అది ఒకప్పుడు. బెలారస్ 1991 వరకు, దానికి ముందంతా కూడా రష్యాలో భాగమే. బెలారస్కి ఇప్పుడు పూర్తి మద్దతు అనమాట రష్యా మద్దతు ఇస్తూ ఉంది. చైనా దేశం కూడా పూర్తి మద్దతు, అగ్రదేశాలు మద్దతు ఉన్నాయి. రష్యా మద్దతు ఉంది దీనికి, చైనా కూడా మద్దతు ఇస్తుంది. అగ్రదేశాలు అయినటువంటి రష్యా, చైనాలు బెలారస్కు మద్దతు ఇస్తూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మన ఆసియా ఖండంలో భాగమే. మన ఆసియా ఖండంలో రష్యా ఉంది, చైనా ఉంది, అవి మద్దతు ఇస్తూ ఉన్నాయి. 1991లో ఏర్పడిన దేశం, ప్రజాస్వామ్య దేశం. ప్రజలే ఎన్నుకుంటారు. వరుసగా 6వసారి అధ్యక్షుని చేశారు. ఎవరిని? అలెగ్జాండర్ లుకషెంకోను. 80% ఓట్లు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు వాళ్ళు, ఏకంగా మెజార్టీ వచ్చినట్టుగా. కానీ ప్రజలు అక్కడ రోడ్ల బాట పడ్డారు. ఇతడు అధ్యక్షుడు కావడం చాలామందికి ఇష్టం లేదు. ఇది ఈ ఓట్లు అనేటువంటి తప్పుడు ఓట్లు. మాకు ఇతను అసలుకు ఇటీవల మనకు మా హక్కులను ఇతను కాలరాస్తూ ఉన్నాడు, మా హక్కులను పట్టించుకోవడం లేదు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు అందరూ రోడ్ల పాట పడ్డారనమాట. ఎవరు దిగిపోవాలని? బెలారస్ అధ్యక్షుడైనటువంటి అలెగ్జాండర్ లుకషెంకో 6వసారి అధ్యక్షుడు కావడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ నియంత పాలన జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. 91లో ఏర్పడిందంట దేశం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయనే అధ్యక్షుడు, ఇంకా ఎవరు లేరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంత పాలన. ఈ ఓట్లన్నీ తప్పుడు ఓట్లు కాబట్టి ఇతను దిగిపోవాలని రోడ్ల బాట పడ్డారన్నమాట. ఈరోజు ఇష్యూ అయింది బెలారస్ అనేటువంటి దేశంలో ఈ సంఘటన. కాబట్టి ఇది కూడా మనకు ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంశమే, గుర్తుపెట్టుకోవాలి. ఈ బెలారస్, మాలి అనేటువంటి దేశాల్లో రాజకీయ సంక్షోభం అన్నమాట ఇదంతా కూడా, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సరే, మాలి తర్వాత ఇంకొక విషయం, ఈరోజు దక్షిణాఫ్రికా. మన దేశానికి సంబంధించి దక్షిణాఫ్రికాకు రిలేటెడ్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా ఖండం, దక్షిణాఫ్రికా. ఆఫ్రికా ఖండం నుంచి ఒక 3 చిరుత పులులు మన భారతదేశానికి రావడం జరిగిందనమాట. ఇది ఈరోజు చాలా ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో వన్యమృగాలకు సంబంధించి ఏవైనా విషయాలు జరుగుతుంటే కరెంట్ రిలేటెడ్గా అవన్నీ ఒక చోట రాసుకుంటే చాలా మంచిది. అవన్నీ ఒక చోట లింక్ చేసుకుంటే చాలా మంచిది, ఓకేనా. రోజు నేను చెప్తూనే ఉన్నా, ప్రత్యేక విభాగాలుగా చేసుకోవాలి. ఏవైనా తరచుగా ఒకదాని అంశం రోజు తరచుగా వార్తల్లో వస్తే దాన్ని లింక్ చేసుకొని ఒక చోట రాసుకుంటే బాగా గుర్తుంటాయి. మనం చేయాల్సింది అదే మెయిన్, ఓకేనా. అది నేను చెప్పే విషయం, ఓకేనా. రైట్. దక్షిణ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం నుంచి మన దేశం 3 చిరుత పులులను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని చిరుత పులులు? 3 చిరుత పులులు. ఈ చిరుత పులులు ఏ మ్యూజియానికి, ఏ జంతు ప్రదర్శనశాలకు చేరాయి అనేది అడుగుతారు ఎగ్జామ్లో. ఇటీవల ఆఫ్రికా ఖండం నుంచి మనం 3 చిరుత పులులను ఏ జంతు ప్రదర్శనశాలకు మనం తీసుకొచ్చుకున్నామంటే కనుక మైసూర్, అంటే కర్ణాటక, గుర్తుపెట్టుకోవాలి.
మైసూర్ జులాజికల్ పార్కుకు దీన్ని తీసుకొచ్చాం 3 చిరుతపులులు. ఎందుకు చిరుతపులులు మన దేశంలో లేవా అంటే మన దేశంలో రోజు రోజుకు వాటి యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. దాని మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. చిరుతపులుల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది మన దేశంలో. కాబట్టి వాటిని కూడా మనం ఏం చేయాలా, వృద్ధి చేసుకోవాలి. వృద్ధి చేసుకోవాలి కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నామంటే కనుక రవాణా చేసుకుంటున్నాం. ఒప్పందం అనమాట. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలకు మన దేశాలకు చెందిన ఒప్పందంలో భాగంగా వస్తూ ఉన్నాయి. ఏదో వాళ్ళంతా వాళ్ళు పంపించడం కాదు, లేదా మనం వాటిని అక్రమంగా తీసుకురావడం కాదు. ఇది ఓకేనా, ఒప్పందంలో భాగంగా 3 చిరుతపులులు మన దేశానికి పంపించారు. అవి ఎక్కడ ఉంచారంటే కనుక మైసూర్ జంతు ప్రదర్శనశాలలో ఉంచారు. బెంగళూరు విమానాశ్రయంలో దిగాయి. ఓకేనా, కర్ణాటకలో బెంగళూరు విమానాశ్రయం చాలా ఫేమస్ విమానాశ్రయం. కెంపేగౌడ అంటారు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని. అక్కడ కెంపేగౌడ అతని పేరు పెట్టారనమాట అక్కడ బెంగళూరు విమానాశ్రయానికి. ఆ కెంపేగౌడ విమానాశ్రయం నుంచి అవి దిగి మనకు మైసూరుకు పంపబడ్డాయి అనమాట. 3 చిరుతపులులు, అందులో 1 మేలు 2 ఫీమేల్స్ అనమాట. దీని ద్వారా ఏమవుతుంది, రానున్న రోజుల్లో చిరుతపులులు వాటి ద్వారా వృద్ధి చెందుతాయి అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అత్యంత వేగవంతమైన జంతువు అనమాట. అన్నిటికంటే అత్యంత వేగవంతమైన జంతువులు చిరుతపులులు. మన దేశం కంటే వేగవంతమైనవి అనమాట ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి చిరుతపులులు. చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట ఈ చిరుతపులులు. పొడవు పరంగా కావచ్చు, చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఓకేనా, అంత గొప్పవి అనమాట. రైట్, ఇది మనకి ఈరోజు ఆఫ్రికా కూడా మనకు వార్తల్లో నిలిచింది, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈరోజు మనకు వార్తలు ఇచ్చినటువంటి దేశాలు కదా, కాస్త మాలి అనేటువంటిది అంతర్జాతీయంగా దీని గురించి నేర్చుకుందాం. మాలి దేశ రాజధాని బంకో, గుర్తుపెట్టుకోవాలి. మాలి దేశ రాజధాని బంకో అనమాట. అంటే వార్తలో నిలుస్తూ ఉన్నాయి కాబట్టి దాని గురించినటువంటి సమాచారాలు ఇవి కూడా తెలుసుకోవాలి. మాలి కరెన్సీ ఫ్రాంక్. మాలి కరెన్సీ ఫ్రాంక్. మాలి ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుందన్నమాట. ఆఫ్రికా ఖండంలో. ఇంకా అధ్యక్షుడు ప్రధానమంత్రులు మనకు తెలుసు, రాజీనామాలు చేశారంటున్నాం. ఎవరు అధ్యక్షుడు, ఎవరు ప్రధానమంత్రి? ఇబ్రహీం బొకనరో అనేటువంటి పర్సన్ అధ్యక్షుడు అనమాట. ఓకేనా, ఇబ్రహీం బొకనరో. బొబియో మైగా వచ్చేసి ప్రధానమంత్రి. బొబియో మైగా వచ్చేసి ప్రధానమంత్రి. నెక్స్ట్ బెలారస్. బెలారస్ రాజధాని మిన్స్క్, గుర్తుపెట్టుకోవాలా. మిన్స్క్ అనేది రాజధాని. MINSK, మిన్స్క్ అనేది రాజధాని. బెలారస్కు రూబెల్, రష్యాకు రూబెలే కదా, దీన్ని ఏమంటారంటే కాకపోతే రూబులే. బెలారస్ రూబెల్ అనమాట. బెలారస్ రూబెల్ అంటారు అనమాట. బెలారస్ రూబెల్ అంటారు. రూబెలే బెలారస్ రూబెల్ అనమాట. బెలారస్కు ఇటీవల అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎవరంటే కనుక, అధ్యక్షుడైనటువంటి వ్యక్తి అలెగ్జాండర్ లుకషెంకో. అలెగ్జాండర్ లుకషెంకో, గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి పేరు కూడా రాసుకోండి. ప్రధానమంత్రి కూడా ఉంటాడు దీనికి, సెర్జీ. ప్రధానమంత్రి పేరు సెర్జీ సుడార్స్కీ. సుడార్స్కీ లేదా స్కై అంటారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. బెలారస్ రాజధాని మిన్స్క్. బెలారస్ కరెన్సీ బెలారస్ రూబెలు. అలెగ్జాండర్ లుకషెంకో అధ్యక్షుడు. సెర్జీ సుడార్స్కీ వచ్చేసి ప్రధానమంత్రి. సెర్జీ సుడార్స్కీ. ఇది మాలి బెలారస్ అనమాట. ఈరోజు అంతర్జాతీయంగా మరొక విషయం, ILO మరియు ADB వారు సంయుక్తంగా ఇచ్చిన నివేదికను మనం ఒకసారి చూడాలి. రెండు కూడా చాలా గొప్ప సంస్థలు. ఒకటేమో బ్యాంకు, ఒకటేమో కార్మిక సంస్థ. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంకు. చాలా ముఖ్యమైనటువంటి రెండు కూడా మనందరికీ తెలుసు, ఇవి ఎంత గొప్పవో. ILO 1919లోనే ఏర్పడింది. 1919లోనే ఏర్పడింది ILO. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. దీని ప్రస్తుత చైర్మన్ గై రైడర్. మనందరికీ తెలుసు, చెప్తూనే ఉన్నాం, గై రైడర్. ILO గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, గై రైడర్. ADB 1966లో ఏర్పడింది. 1966లో ఏర్పడింది ADB. ఈరోజు ఏర్పడినది కాదు. ఫిలిప్పైన్స్లోని మనీలాలో ప్రధాన కార్యాలయం ADB ఇది. ఫిలిప్పైన్స్లోని మనీలా. ADB ఎక్కడ ఉందని అడుగుతూ ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా ఉంటుంది. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా మనీలాలోనే ఉంటుంది. ADB ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కనుక అసకావా. ADB యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే అసకావా. వీళ్ళిద్దరూ కలిపి సంయుక్తంగా ఒక నివేదిక ఇచ్చారు. అది దేనిపైన అంటే కనుక యువత ఉపాధి సంక్షోభం.
యువత ఉపాధి సంక్షోభం. ఇటీవల మనం కోవిడ్-19 దృష్ట్యా యువత అంతా కూడా ఉపాధిని కోల్పోవడం జరిగింది. ఉద్యోగాల నుంచి వాళ్ళని తీసేయడం జరిగింది, మనందరికీ తెలుసు. యువత ఉపాధిని కోల్పోయారు కోవిడ్-19 ప్రభావం వలన. దీని పరంగా ఆసియా పసిఫిక్ దేశాలలో ఒక సర్వే చేయడం జరిగింది. ఎవరెవరు సర్వే చేశారు? ILO అంతర్జాతీయ కార్మిక సంస్థ, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఒక సర్వే చేశారు. మన భారతదేశంలో కోవిడ్-19 ప్రభావం వల్ల యువత ఉపాధి సంక్షోభం, ఇక్కడ యువత ఉద్యోగాలను కోల్పోయారంట. ఎంతమంది అంటే 4.1 మిలియన్ యువత మాత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగాల నుంచి వాళ్ళని తీసేయడం జరిగిందంట. 4.1 మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు. 4.1 మిలియన్ అంటే 41 లక్షలు అనమాట. 41 lakhs గుర్తుపెట్టుకోవాలి. 41 lakhs. మనం చూసాం లాక్డౌన్ సమయంలో ఉద్యోగాల నుంచి తీసేయడం మనం చూస్తూనే ఉన్నాం అనమాట. లే ఆఫ్ ఇచ్చేసారనమాట చాలా కంపెనీలన్నీ కూడా. కొద్ది రోజులేమో చూసాయి ఫుల్ శాలరీ ఇచ్చాయి, నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేసాయి, హాఫ్ శాలరీ కూడా మొదలుపెట్టాయి. లాక్డౌన్ ఇట్లానే కంటిన్యూ కావడం వల్ల కంపెనీలు జీతాలు ఇవ్వలేక వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగిందనమాట. ఇది మనకు చూసాం. 41 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టుగా ఈరోజు ILO మరియు ADB వారు సంయుక్తంగా ఒక సర్వే చేస్తే దాంట్లో చెప్పడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా ఈరోజు ఉన్నటువంటి విషయాలు గుర్తుంచుకోవాలి. ఈరోజు అంతర్జాతీయంగా ఒక 4 విషయాలు చెప్పాను నేను. మొదటి విషయం ఏది, మాలి దేశంలో అధ్యక్షుడు ప్రధానమంత్రులు రాజీనామా చేశారు. కారణం ఏంటో మనం తెలుసుకున్నాం. 2, బెలారస్ అనేటువంటి దేశంలో 6వసారి అధ్యక్షుడిగా అయినటువంటి అలెగ్జాండర్ లుకసెంకోకు ప్రజలందరూ కూడా రోడ్ల బాట పట్టి ఆయన దిగిపోవాలని అక్కడ కోరడం జరుగుతుంది. అది కూడా ఒక రాజకీయ సంక్షోభమే. 3, ఆఫ్రికా ఖండం నుంచి మన భారతదేశంలోని మైసూర్లో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాలకు ఒక 3 చిరుత పులులు రావడం జరిగింది. అది కూడా ఒక న్యూస్. అదేవిధంగా ILO మరియు ADB వాళ్ళు యువత ఉపాధి సంక్షోభం పేరు మీదుగా ఒక సర్వే చేయడం జరిగింది. మన భారతదేశంలో 41 లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 దినోత్సవాలు కూడా చూసాం. ప్రపంచ మలేరియా దినోత్సవం గురించి చదివాము. మన భారతదేశానికి సంబంధించి జాతీయ సద్భావన దినం రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా చూసాము. అదేవిధంగా అక్షయ్ ఊర్జా దినోత్సవాన్ని కూడా చూసాం. ఓకేనా. ఇంకా ఈరోజు జాతీయ విషయాలు మనం చూస్తే అందులో మొట్టమొదటి అంశం ధన్వంతరి రత్. ధన్వంతరి రత్ అనేటువంటి జాతీయ అంశాన్ని ఈరోజు చూద్దాం. మన దేశానికి సంబంధించిన సమాచారం ధన్వంతరి రత్. పేరులోనే అంతర్లీనంగా ఉన్న విషయాన్ని గమనించమని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు. ధన్వంతరి అనే వ్యక్తి గొప్ప వైద్యుడు. మన భారతదేశంలో ధన్వంతరి మనందరికీ తెలుసు, గొప్ప వైద్యుడు, గుప్తుల కాలంలో ఉన్నటువంటి వైద్యుడు ధన్వంతరి. ధన్వంతరి నిఘంటువు కూడా ఉంటుందన్నమాట మనకు. గుప్తుల కాలంలో గొప్ప వైద్యుడు. గుప్తుల కాలం అంటే శ్రీగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, ఇట్లా వరుసగా పరిపాలిస్తారు వీళ్ళందరూ గుప్తులు. భానుగుప్తుడు సైతం, ఇరాన్ శాసనం. ఓకేనా. సరే, మనకు చరిత్ర అవగాహన ఉంటే మీకు అవన్నీ కూడా బాగా గుర్తుంటాయి. గుర్తుల్లో ఎవరెవరు ఏమేమి చేశారనేటువంటిది. అందులో నవరత్నాలు అని ఉంటారు. నవరత్నాల కాలంలో గొప్పగా మనకు ధన్వంతరి, బేతాళ భట్టు, గట్కార్పర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఓకేనా. కాళిదాసు, అమరసింహుడు, అమరవీరుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. సరే, గుప్తుల కాలంలో ధన్వంతరి ఒక వైద్యుడు అని మనకు తెలుసు. రథ్ అంటే ఏంది, ఒక వెహికల్ అనమాట, ఒక వాహనం అనమాట. రథం అంటే వాహనమే. మన రథయాత్రలు జరుగుతుంటాయి. రథయం అనేటువంటిది ఒక వాహనం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం అంటే ఒకే ఒక అంశాన్ని చాలా సింపుల్గా మీరు నేర్చుకోండి. ఢిల్లీ పోలీసులు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏ పోలీసులు? ఢిల్లీకి చెందిన పోలీసులు. మన భారతదేశ రాజధాని ఢిల్లీ, అటువంటి ఢిల్లీని కాపాడుతూ ఉన్నారన్నమాట ఈ ఢిల్లీ పోలీసు వాళ్ళు. కానీ కోవిడ్-19 ప్రభావం వల్ల వారి ఆరోగ్యాన్ని కనీసం హాస్పిటల్స్ వెళ్ళి డాక్టర్లు కూడా చూపించుకునేటువంటి పరిస్థితి లేదన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ పోలీసులు ఒక ప్లాన్ వేశారు. అది ఏంటంటే కనుక ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో, ఆయుష్ మనకు తెలుసు, రోజు వింటున్నాం. ఆయుష్ మంత్రిత్వ ఎవరు? శ్రీపాద యశో నాయక్. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. ఆనాటి నుంచి కొత్తగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది, అదే ఆయుష్ మంత్రిత్వ శాఖ. మన ఆయుష్ను పెంపొందించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. న్యాచురల్ ట్రీట్మెంట్ అనమాట. మనం అందరం కూడా వైద్యం ఏదైనా జరిగితే వెంటనే మనం ట్యాబ్లెట్ తీసుకుని వచ్చుకుంటాం, అది కాదు. ఇక్కడ న్యాచురల్ వైద్యాన్ని కల్పించడం అనమాట. దానివల్లనే ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ఓకేనా. ఈరోజు మనం ఏవైనా ట్రీట్మెంట్ వాడితే
ఇప్పటికి మాత్రమే అది తగ్గుతుందన్నమాట. మళ్ళీ రాను రోజులు ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ న్యాచురల్ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కాలానికి తగ్గినా కూడా రేపు రానున్నటువంటి కాలంలో ఆయుష్ మాత్రం మనకు పెరుగుతుందన్నమాట. సరే, అదంతా వేరే విషయం. ఆయుర్వేదము, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి, ఈ పదాలు ఖచ్చితంగా మైండ్లో ఎప్పటికి పెట్టుకోవాలి. ఆయుర్వేదము, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి. సరే, ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారి సహకారంతో ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక దానితో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. ఏంటి అదేంటి కనుక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అంటే కనుక ఆయుర్వేదానికి సంబంధించి దేశంలో గొప్ప సంస్థ ఇదే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఇది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో ఉన్నటువంటి దాంతో ఒప్పందం చేసుకున్నారు. ఏం చేస్తుంది ఆయుర్వేదాన్ని? ఆ ఢిల్లీ పోలీసు వాళ్ళ కాలనీలు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటి కాలనీలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఢిల్లీ పోలీస్ సంబంధించి కాలనీలు ఉంటాయి, సపరేట్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళ అయిన కూడా పోలీస్ క్వార్టర్స్ అంటారనమాట. అక్కడికి మొబైల్ వెహికల్ వెళ్తుంది అనమాట. సంచార వైద్యశాల అనొచ్చు. సంచార వైద్యశాల వెహికల్ అనమాట. ఒక చోట ఉండదు. అక్కడ ఏదైనా సమస్య ఉంటే, అనారోగ్యానికి గురి అయితే అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం చేస్తారు. తర్వాత అక్కడ నుంచే వాళ్ళకి బాగా చేసి మళ్ళీ వేరే చోటికి పోవడం, ఇట్లా అనమాట. దీనికోసం నడుపుతున్నటువంటి రథాలు ఏంటంటే ధన్వంతరి రథ్ అనమాట. ఢిల్లీ పోలీసు వాళ్ళు దీన్ని చేశారు. ఎవరి సహకారంతో? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వారి సహకారంతో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ధన్వంతరి రథ్ సింపుల్గా ఒక పాయింట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ నింజా డ్రోన్స్. మనం ఈరోజు డ్రోన్లు చూస్తూనే ఉన్నాం. డ్రోన్స్ రెండింటిని అంటే రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. 2 నింజా డ్రోన్లను. ఓకేనా? డ్రోన్స్ అంటే ఏంటి? విమానాలు. విమానాలు అంటే అంత పెద్ద పరిమాణంలో ఉండవి. డ్రోన్లు అందరూ చూసేటువంటివే రోజు మనం. ఇటీవల కోవిడ్-19 ప్రభావంలో లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ల వద్దే ఉంటున్నారా లేదా రోడ్ల బాట పడుతున్నారా అని నిఘా పెట్టేందుకు కూడా మనకు పోలీసులు ఉపయోగించారు డ్రోన్లను. వివాహ సమయాల్లో పైన మనకు డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి, చిన్న చిన్నవి అనమాట. ఓకేనా? అవి కూడా ఫోటోలు తీస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనకు అదేవిధంగా అంతస్తులు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. 4th ఫ్లోర్లో అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనేటువంటిది కూడా మనకు అక్కడ డ్రోన్లు తీస్తాయి. ఇటీవల చంద్రబాబు నివాసంలో కూడా మనకు డ్రోన్లు కనిపించాయని మనకు ఒక వార్త, చాలా పొలిటికల్గా అది పెద్ద ఇష్యూ అయింది, మనందరికీ తెలుసు. ఈరోజు మన భారతదేశంలో చాలా ముఖ్యంగా ఎవరు? మధ్య రైల్వే జోన్ వాళ్ళు, సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు డ్రోన్లను కొనుగోలు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మధ్య రైల్వే జోన్ వాళ్ళు 2 డ్రోన్లను కొనుగోలు చేశారంట. 2 డ్రోన్లను కొనుగోలు చేయడం జరిగిందనమాట. వాటి పేరేంటి? నింజా. దేనికోసము అంటే ముఖ్యంగా మధ్య రైల్వే జోన్ వాళ్ళు వీటిని కొనుగోలు చేశారు అంటే భద్రత కోసం, సెక్యూరిటీ, రైల్వే సెక్యూరిటీ కోసం అనమాట. రైల్వే సెక్యూరిటీ కోసం ఈ డ్రోన్లు ఏం చేస్తాయి? నిఘా పెడతాయి అన్నమాట. రైల్వే ట్రాకులు, రైల్వే ప్రాంగణాలు, రైల్వే వర్క్షాప్లు ఎక్కడైతే ఉంటాయో ఆ వర్క్షాప్ల వద్ద ఈ డ్రోన్లు ఏం చేస్తాయంటే నిఘా ఉంచుతాయి అన్నమాట, దృష్టి పెడతాయి అన్నమాట. ఏం జరుగుతుంది, ఏం కథ, భద్రత ఇవ్వడానికే ముఖ్యంగా ఇదనమాట. అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి, రైల్వేల పరంగా సెక్యూరిటీ ఇవ్వడానికి నింజా డ్రోన్స్ ఎన్నింటిని అంటే 2ని కొనుగోలు చేశాయి. ఏ రైల్వే జోన్ అని అడుగుతారు ఎగ్జామ్లో? సౌత్ రైల్వే జోన్, సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు. సెంట్రల్ అంటే మధ్య రైల్వే జోన్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ముంబైలో ఉంటుంది. ఛత్రపతి శివాజీ టర్మినల్ అంటారు. మనకు రైల్వే జోన్లు ఇటీవల తరచుగా వార్తల్లోకి వస్తున్నాయి. రైల్వేలకు సంబంధించిన వివరాలు మనం తరచుగా వార్తలు చెప్తున్నాం. అవన్నీ ఒక చోట మీరు దయచేసి లింక్ చేసుకోవాలా. ఒక్క చోట లింక్ చేసుకుంటే అవన్నీ ఒకసారి చూసుకుంటే మనకి ఎప్పటికీ ఐడియా ఉంటాయన్నమాట. అది మనం బాగా చేసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా ప్రత్యేక విభాగాలుగా వాటిని ఖచ్చితంగా చేసుకోవాలి. రైల్వేలకు సంబంధించి క్లీన్ ప్రోగ్రామ్ ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా ఒక వారం రోజుల పాటు క్లీన్ ప్రోగ్రామ్ చూసాం. అదేవిధంగా మనకు తీగల రైల్వే వంతెన, ఎత్తైన రైల్వే బ్రిడ్జి. ఓకేనా? కోవిడ్-19 దృష్ట్యా రైల్వేల్లో ఇటీవల కొన్ని చోట్ల ఆ కోవిడ్-19 బారిన పడకుండా కొన్ని ప్రయోగాలు ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. రైల్వే జోన్స్ 18 రైల్వే జోన్ ఉంటాయి భారతదేశంలో. ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ, దక్షిణ రైల్వే జోన్ చెన్నై, తూర్పు రైల్వే జోన్ కలకత్తా, పశ్చిమ రైల్వే జోన్ ముంబై. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. రైల్వే జోన్లు 4 మెయిన్ రైల్వే జోన్స్ ఇవి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పశ్చిమము. అన్ని పెద్ద నగరాలే చూడండి. ఢిల్లీ, చెన్నై, కలకత్తా, ముంబై అన్ని పెద్ద నగరాలే. ఇది మెట్రోపాలిటన్ సిటీస్ అనమాట. అత్యంత పవర్ఫుల్ నగరాలు అనమాట మన భారతదేశంలో. ఉత్తర రైల్వే జోన్ ఏది అంటారు? ఢిల్లీ. దక్షిణ రైల్వే జోన్ చెన్నై, తూర్పు రైల్వే జోన్ కలకత్తా, పశ్చిమ రైల్వే జోన్ ముంబై.
ఉత్తర మధ్య అలహాబాద్, దక్షిణ మధ్య సికింద్రాబాద్. బాదు. నార్త్ సెంట్రల్ అంటారు, సౌత్ సెంట్రల్ అంటారు. ఉత్తర మధ్య, దక్షిణ మధ్య. అలహాబాద్, సికింద్రాబాద్, 2 బాధలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అలహాబాదు, సికింద్రాబాద్. నెక్స్ట్ తూర్పు మధ్య, పశ్చిమ మధ్య. తూర్పు మధ్య రైల్వే జోన్ ఏది అంటారు? హాజీపూర్, ఇది జబల్పూర్. ఇదేంటి? పశ్చిమ మధ్య, ఇది తూర్పు మధ్య, గుర్తుపెట్టుకోవాలి. 2 పూర్ అనే పదాలతో ఉన్నాయి. హాజీపూర్, జబల్పూర్, హాజీపూర్, జబల్పూర్, హాజీపూర్, జబల్పూర్. 10 సార్లు అనుకోండి, అట్లా గుర్తుంటాయి. అలహాబాద్, సికింద్రాబాద్. అలహాబాద్ ఒక 10 సార్లు అనేయండి, గుర్తుంటాయి. ఢిల్లీ, చెన్నై, కలకత్తా, ముంబై ఒక 10 సార్లు అనేయండి, గుర్తుంటాయి. ఎప్పటికీ అది స్టాండర్డ్, ఇంక అంతే. మనకి జాగ్రఫీలో నేర్చుకుంటారు దీన్ని, మీరు స్టాండర్డ్ జీకేలో నేర్చుకుంటారు. ఖచ్చితంగా రైల్వేలకు సంబంధించి ముఖ్యంగా 18 రైల్వే జోన్స్. ఏ రైల్వే జోన్ అడిగినా మనం ఎగ్జామ్లో చెప్పాలి. దీన్ని ఈశాన్యం అంటారు, ఆగ్నేయం అంటారు, నైరుతి, వాయువ్యం. ఈశాన్య రైల్వే జోన్. నార్త్ ఈస్ట్ అంటారు, ఈశాన్యాన్ని నార్త్ ఈస్ట్ అంటారు. ఆగ్నేయం నార్త్ వెస్ట్, ఆగ్నేయాన్ని నార్త్ వెస్ట్ అంటారు. నైరుతి, ఓకేనా, ఏంటిది? సౌత్ వెస్ట్. అదేవిధంగా వాయువ్యం, వాయువ్య రైల్వే జోన్ అనమాట. దీన్ని నార్త్ వెస్ట్ అంటారు, వాయువ్యాన్ని నార్త్ వెస్ట్ అంటారు. ఈశాన్య రైల్వే జోన్ అయితే గోరఖ్పూర్ అని చెప్పాలి. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఆగ్నేయం అయితే కలకత్తా. చూడండి, తూర్పు రైల్వే జోన్ కలకత్తానే, ఆగ్నేయ రైల్వే జోన్ కూడా కలకత్తానే. ఆగ్నేయం కలకత్తా. నైరుతి బెంగళూరు, హుబ్లీ అంటారు, కర్ణాటకలో ఉంటుంది బెంగళూరు. వాయువ్యం జైపూర్. 4 మూలలు ఒకసారి ఒక 10 సార్లు నేర్చేసుకోండి. ఈశాన్యం గోరఖ్పూర్, ఆగ్నేయం కలకత్తా, నైరుతి బెంగళూరు, వాయువ్యం జైపూర్. ఈశాన్యం గోరఖ్పూర్, ఆగ్నేయం కలకత్తా, నైరుతి బెంగళూరు, వాయువ్యం జైపూర్. ఒక 4 సార్లు మూలలు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయుతి. ఒకసారి మూలలు మీకు గుర్తుకురావు, వినా? ఆనవాయుతి ఇక్కడి నుంచి తీసుకోండి. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఆనవాయుతి అంటారు కదా, ఆనవాయుతి అన్నది. నెక్స్ట్ ఈశాన్య మధ్య రైల్వే జోన్, ఆగ్నేయ మధ్య రైల్వే జోన్. ఈశాన్య మధ్య, ఆగ్నేయ మధ్య, గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య మధ్య మాలేగాం, గౌహతి, అస్సాం. మాలేగాం అనే ప్రాంతంలో ఉంటుంది, గౌహతిలో ఉంది, అస్సాంలో ఉంది. ఇది ఈశాన్య మధ్య. ఆగ్నేయ మధ్య బిలాస్పూర్. మనకు తెలుసు, బిలాస్పూర్ హైకోర్టు కూడా ఉంటుంది ఛత్తీస్గఢ్లో. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, కానీ హైకోర్టు బిలాస్పూర్లో ఉంటుంది. చదువుతూ ఉంటాం హైకోర్టు చదివేటప్పుడు మనం. బిలాస్పూర్లో ఉంది ఆగ్నేయ మధ్య రైల్వే జోన్. బిలాస్పూర్, హాజీపూర్, జబల్పూర్, గోరఖ్పూర్, జైపూర్. చూడండి ఎన్ని పూర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ పూర్ ఉందనేది కాస్త ఐడియాగా మనం చదువుకోవాలి, కాస్త ఐడియాగా. రైట్. నెక్స్ట్ ఇక్కడ నైరుతి మధ్య ఉండదు, రాసుకోవాల్సిన అవసరం లేదు. వాయువ్య మధ్య ఉండదు, రాసుకోవాల్సిన అవసరం లేదు. మధ్య రైల్వే జోన్ ఉంది, సెంట్రల్ రైల్వే. ఎక్కడ ఉంది సెంట్రల్ రైల్వే, మధ్య రైల్వే? ఇప్పుడే చెప్పా, సెంట్రల్ రైల్వే 2 నింజా డ్రోన్లను కొనుగోలు చేయడం జరిగింది భద్రత కోసము, రైల్వే జోన్లలో భద్రత కోసం అని. ఇది మధ్య రైల్వే. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ అంటారు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ఉంటుంది అనమాట. అన్ని రైళ్ళు అక్కడికి వచ్చి ఆగాల్సిందే ఏదైనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి మీరు. తూర్పు వైపున ఉంది రైలు. తూర్పు ఆల్రెడీ ఉంది కాబట్టి మనం తూర్పు కోస్తా రైల్వే జోన్ అనాలి దీన్ని. తూర్పు కోస్టల్ రైల్వే జోన్, కోస్టల్ తీరం వైపున ఉంటుంది అన్నమాట. తూర్పు కోస్తా రైల్వే జోన్, అందుకే తూర్పు కోస్తా రైల్వే జోన్ అంటారు. భువనేశ్వర్, ఒరిస్సా. తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్. అదే విధంగా 2010లో కోల్కతా మెట్రో ఒకటి ఏర్పడింది. 2010లో కోల్కతా మెట్రో. దీనికి ఒక దిక్కంటూ లేదు, ఈశాన్యమా ఆగ్నేయమా ఇట్లాంటి ఏమి ఉండవు. కోల్కతా మెట్రో కూడా ఒక రైల్వే జోనే. 2010లో ఏర్పడింది. అది 17వ రైల్వే జోన్గా ఆ రోజు మనకు పేరు, చివరి రైల్వే జోన్గా పేరు. కానీ ఇప్పుడు చివరి రైల్వే జోన్ ఇది కాదు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేటువంటి ఒకటి. దక్షిణ కోస్తా రైల్వే జోన్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏది? విశాఖపట్నం మనది. ఇప్పుడు దక్షిణ రైల్వే జోన్ అంటే చెన్నై, దక్షిణ మధ్య రైల్వే జోన్ అంటే సికింద్రాబాద్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనమాట విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇట్లా మొత్తం 18 రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే జోన్లు ఏది అడిగినా మనం ఆన్సర్ చేసుకోగలగాల, అంత ఇంపార్టెంట్ అనమాట. రైల్వేల పరంగా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రైల్వేలకు సంబంధించి నింజా డ్రోన్స్ సెంట్రల్ రైల్వే జోన్లో దీన్ని స్టార్ట్ చేశారు భద్రత కోసం, నిఘా ఉంచేందుకు, ఓకేనా. రైట్. నెక్స్ట్ NPPA. ఆల్రెడీ ఇది వరకు మనం చెప్పింటాం, ఇది ఈరోజు స్టార్ట్ చేసేసారు ఏకంగా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. ప్రైజ్ మానిటరింగ్ అండ్ రీసోర్స్ యూనిట్ అనమాట. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ అనే సంస్థ చాలా గొప్ప సంస్థ మన దేశానికి సంబంధించి.
ఫార్మాస్యూటికల్స్ అంటే ఏంటి? రసాయన మందులు. ఫార్మాస్యూటికల్స్ అంటే రసాయన మందులు అనమాట. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అంటే ధరలకు సంబంధించి నిర్ణయించడంలో చాలా కీలక పాత్ర అన్నమాట. ఫార్మాస్యూటికల్స్ ధరలకు సంబంధించి చాలా ముఖ్యమైన సంస్థ, ఢిల్లీలో ఉంటుంది ఎన్పిపిఏ, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ ఏజెన్సీ. ఎన్పిపిఏ అని కొడితే దాని అబ్రివేషన్తో సహా మీకు చూపించేస్తుంది అనమాట. ఓకేనా? ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్పిపిఏ అని. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ ఏజెన్సీ, ఇది ఢిల్లీలో ఉంది. ఇది మెయిన్ భాగం అనమాట, ఇది ఎన్పిపిఏ అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటిది. ఇది దాని యూనిట్ను ఎక్కడ ప్రారంభించింది ఇప్పుడు అంటే కనుక ధరల యూనిట్ను ఎక్కడ ప్రారంభించిందంటే కర్ణాటకలో, మైసూరులో ప్రారంభించింది అనమాట. ఎన్పిపిఏ వాళ్ళు ఇటీవల ఎక్కడ తమ యూనిట్ ప్రారంభించిందని అడుగుతారు, అప్పుడు కర్ణాటక ఆన్సర్ చేసుకోవాలి. ఏంటి ఆ యూనిట్ పేరు అంటే కనుక ప్రైజ్ మానిటరింగ్ అంటే పర్యవేక్షణ, ప్రైజ్ అంటే ధరల పర్యవేక్షణ, మరియు రీసోర్స్ యూనిట్. రీసోర్స్ అంటే ఏంటి? రీసోర్స్ అంటే వనరులు, వనరుల యూనిట్ అంటే విభాగం. ధరల పర్యవేక్షణ మరియు వనరుల విభాగాన్ని ఎక్కడ ప్రారంభించింది? కర్ణాటకలో గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక అంటే మనందరికీ తెలుసు, రాజధాని బెంగళూరు అని, హైకోర్టు బెంగళూరు అని, రాష్ట్ర భాష కన్నడము అని. అక్కడ ముఖ్యమంత్రి ఎవరున్నారు? యడ్యూరప్ప పనిచేస్తున్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప. కర్ణాటక గవర్నర్గా ఎవరున్నారంటే వాజుభాయ్ రుడాబాయ్ వాలా గవర్నర్ అనమాట. ఇది కర్ణాటక. సరే, ఎన్పిపిఏ, కర్ణాటక, పిఎంఆర్యు, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈరోజు మరొక విషయం, డీక్ షాక్. ఈరోజు వార్తలో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే డీక్ షాక్ అనమాట. డీక్ షాక్ ఏమీ లేదు, ఈ క్లాస్ రూమ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ క్లాస్ రూమ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి, ఒక సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఈ క్లాస్ రూమ్ మనకి ఇటీవల తెలుసు, కోవిడ్-19 దృష్ట్యా అన్ని రంగాలు కూడా లాక్డౌన్ నుంచి బయటకు వచ్చేసాయి, కానీ ఒక రంగం మాత్రం లాక్డౌన్ నుంచి బయటకు రాలేకపోయింది, ఇప్పటికీ లాక్డౌన్లోనే ఉండిపోయింది. అదే విద్యా వ్యవస్థ అని మనకు తెలుసు. దీని దృష్ట్యా ఇప్పుడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆన్లైన్ బాటనే పడుతున్నాయి. విద్య కోసం ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం ఆన్లైన్. విద్యావారధి మన రాష్ట్రంలో ఏంటి? విద్యావారధి అనేది మనకు తెలుసు. ఏకంగా మహారాష్ట్రలో అయితే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ లెర్నింగ్ కోసం గొప్పగా ఆన్లైన్ క్లాసులు అందించాలనేటువంటి ఉద్దేశం మీద గొప్ప కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్తో కూడా మనకు ఒప్పందాలు చేసుకున్నాయని తెలుసు, మైక్రోసాఫ్ట్తో. అట్లా మనకు ఆన్లైన్ క్లాసులు అందించాలనేటువంటి ఉద్దేశం మీద మనకు రోజు ఛత్తీస్గఢ్ కూడా ఇటీవల ఒక స్కీమే స్టార్ట్ చేసింది, ఒక పథకాన్ని ఆన్లైన్ క్లాసులు అందించాలి అనేటువంటి విషయం పైన స్కూల్ విద్యార్థులకు ఏకంగా ఒక పథకాన్ని స్టార్ట్ చేసిందని మనకు తెలుసు అనమాట. ఇట్లా మనకు రోజు వార్తలు ఇస్తున్నాయి ఆన్లైన్ క్లాసుల పరంగా. ఈరోజు ఆన్లైన్ క్లాసుల పరంగా చాలా గొప్ప ఒక సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగిందంట. దేనికోసం అంటే ఆన్లైన్ విద్య కోసమే. దాని పేరు ఈ క్లాస్ రూమ్స్ అనమాట. క్లాస్ రూమ్ వాతావరణాన్ని కల్పిస్తాయి. కాకపోతే ఇదంతా ఆన్లైన్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ అంటే ఆన్లైన్ సిస్టమ్ అనమాట. అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ను రూపొందించడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ పేరేంటి అంటే డీప్ షాక్ అనమాట. బిట్టో చూడండి, ఎట్లయినా అడగచ్చు, సాఫ్ట్వేర్ పేరేంటి, ఎవరు రూపొందించిందంటే ఐఐటి ఖరగ్పూర్. టెక్నాలజీ పరంగా గొప్ప వాళ్ళే వీటిని రూపొందించగలరు. ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎవరు? ఖరగ్పూర్లో ఉంటుంది ఒక టెక్నాలజీ, ఐఐటి వాళ్ళది. వాళ్ళు రూపొందించారు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ కోవిడ్-19 దృష్ట్యా ఐఐటీలోనే ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. ఐఐటి వాళ్ళనే ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి మేధో సంపత్తి బాగా మేధస్సు ఉంటుంది కాబట్టి ఐఐటి వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉన్నారు, అందరికీ తెలుసు. ఇది మనకి డీప్ షాక్ ఒక సాఫ్ట్వేర్, ఈ క్లాస్ రూమ్ సాఫ్ట్వేర్ వ్యవస్థ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి వాళ్ళు ఉపయోగించారు. నెక్స్ట్ తలసేమియా స్క్రీనింగ్, గుర్తుపెట్టుకోవాలి. తలసేమియా స్క్రీనింగ్ కౌన్సిలింగ్ సెంటర్ అంటే ఒక వ్యాధికి సంబంధించిన విషయం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యాధికి సంబంధించిన విషయం. తలసేమియా అనేటువంటి వ్యాధి జన్యు సంబంధ వ్యాధి, మనందరికీ తెలుసు. సికిల్ సెల్ అనీమియా, తలసేమియాలు ఎగ్జామ్లలో ఇంపార్టెంట్. జన్యు సంబంధ వ్యాధి కింది వాళ్ళు ఏదైనా అడుగుతూ ఉంటాడు. కొన్ని బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులు ఇవన్నీ ఇచ్చేసి కింద వాళ్ళ జన్యు సంబంధ వ్యాధి ఏదైనా అడుగుతుంటాడు. జన్యు సంబంధ వ్యాధి తలసేమియా, సికిల్ సెల్ అనీమియాలు గుర్తుపెట్టుకోవాలి. అనీమియా అంటే రక్తహీనత, ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడము, ఐరన్ తగ్గిపోవడము, హీమోగ్లోబిన్ తగ్గిపోవడం, ఇట్లా ఉంటాయన్నమాట. ఐరన్లో కలిస్తేనే హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. హీమోగ్లోబిన్ ఉంటేనే రక్త కణాలు బాగా అభివృద్ధి చెందుతాయి. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబినే కదా.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా. రైట్. తలసేమియా అనేది ఒక జన్యు సంబంధ వ్యాధి, మన తరతరాల నుండి తాతల నుంచి మనకు సంక్రమించబడే వ్యాధి అనమాట. ఇదేదో దోమలు కుడితేనో ఆహార సంబంధమో నీటి సంబంధమైనటువంటి వ్యాధి కాదనమాట. ఓకేనా. తలసేమియా అనేది జన్యు సంబంధ వ్యాధి. దీనికి ట్రీట్మెంట్ మనకు బోన్ మ్యారో ఉంటుంది కదా, ఎముక మధ్య, ఓకేనా, అక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ కూడా ఇస్తారన్నమాట దీనికి. ఓకేనా. సరే, అదంతా వేరే విషయం. తలసేమియా అనేటువంటి దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేయడానికి అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. తలసేమియా స్క్రీనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది, గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు? హర్షవర్ధన్ ఏర్పాటు చేశాడు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేశాడు. ఇటీవల వ్యాధులకు సంబంధించి మన భారతదేశంలో గొప్ప గొప్ప సంస్థలు ఉంటాయి. ఇటీవల ఇంకొక సంస్థను మనం జోడించుకోవాలి, అదే ఇది తలసేమియా. మీరు అన్నీ చదువుకొని పోతారు, క్యాన్సర్కు, మలేరియాకు మన భారతదేశం ఏమేమి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కదా అన్నీ చదువుకొని పోతారు, కానీ ఇది చదువుకొని పోరు అనమాట. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చదువుకొని పోయే వారికి ఆ బిట్టు చేసే అవకాశం వస్తుంది. ఓకేనా. సరే, తలసేమియా స్క్రీనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ న్యూఢిల్లీలో ఏర్పాటు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రి అయినటువంటి హర్షవర్ధన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేనిలో భాగంగా? ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో భాగంగా దీన్ని స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ న్యూఢిల్లీలో ఉంటుంది అన్నమాట, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, దానిలో భాగంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకు. అదేవిధంగా ఈరోజు జాతీయ అంశాలు నాస్కామ్, గుర్తుపెట్టుకోవాలి. నాస్కామ్ గురించి రోజు చెప్తూనే ఉన్నాం, నాస్కామ్ కూడా ఇటీవల వార్తలు తెలిసిందని. నేషనల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ. ఇండియా అంటే నేషనల్, ఎస్ అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ, గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ 1988లో ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. నాస్కామ్ గొప్ప సంస్థ, 1988లో ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. 1988లో ఏర్పడిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కనుక న్యూఢిల్లీలో ఉంది. దీనిని నందన్ నీలేకని స్టార్ట్ చేశాడు. నందన్ నీలేకని మనకు తెలుసు. ఈరోజు మనం ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నామంటే దానికి ముఖ్య కారకుడు అతనే కనిపెట్టింది. యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అందరినీ ఒక తాటిపై తెచ్చి ఆధార్ కార్డులు ఇచ్చారనమాట, ఐడెంటిఫికేషన్ చేసే విధంగా, గుర్తింపు అనమాట అది. ఓకేనా. రైట్. యూనిక్ అంటే మొత్తం అనమాట. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన సంస్థ అనమాట. యుఐడిఏఐని మనకు ఎవరు ఏర్పాటు చేశారు? నందన్ నీలేకని ఏర్పాటు చేశాడు. నాస్కామ్ స్థాపకుడు అతనే, నందన్ నీలేకని. ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. ప్రజెంట్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. సరే, నాస్కామ్కు సంబంధించి ఈరోజు విషయం ఏంటి అంటే కనుక, ఇది ఒక పేపర్ రిలీజ్ చేసింది. ఆ పేపర్ పేరు ఏంటి కనుక అన్లాకింగ్ వాల్యూ ఫ్రమ్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోజు చూస్తూనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద ఇండియన్ ఆపర్చునిటీ అనేటువంటి పేరు మీదుగా ఒక పేపర్ను రిలీజ్ చేయడం జరిగింది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తా. అన్లాకింగ్ వాల్యూ ఫ్రమ్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదే మనకి ఇంపార్టెంట్ అనమాట, డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోజు చూస్తూనే ఉన్నాం ఇంటెలిజెన్స్. రానున్న రోజుల్లో మొత్తం అంతా దీనిపైన నడుస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మనకు నడుస్తుంది మొత్తం అంతా కూడా. కృత్రిమ మేధ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అంతా ఈరోజు కంప్యూటరు వీటి ద్వారానే మనం పనులు చేసుకుంటూ ఉన్నాం. కృత్రిమ మేధ అని అదంతా కూడా అనమాట. ఓకేనా. రైట్. డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద ఇండియన్ ఆపర్చునిటీ అంటే ఏమీ లేదు, రానున్న కాలంలో మన భారతదేశం కూడా డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే పెద్దపీట వేయబోతూ ఉంది. 2025 కల్లా మన జీడిపి 450 బిలియన్లు వాటాను కలిగి ఉంటుంది అని చెప్తుంది అన్నమాట. దీని పరంగా ఓకేనా. డేటా అండ్ ఇంటెలిజెన్స్ పరంగా పెద్దపీట వేయబోతున్నారు మన భారతదేశం కూడా. 2025 కల్లా మనం చూస్తే మన జీడిపిలో అత్యధిక వాటా కలిగి ఉంటుంది ఏదే, ఈ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన జీడిపి అంటే మనం చెప్తాము ఇప్పుడు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సర్వీసెస్ రంగము, ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట జీడిపిలో. ఓకే, రానున్నటువంటి కాలంలో దేనికి పెద్దపీట? ఈ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఎక్కువగా వాటా కలిగి ఉంటుంది. ఏకంగా 450 బిలియన్ల చేరుతుంది అనమాట ఆ రోజుకు మనకు.
అని చెప్తున్నాను. 450 బిలియన్లకు చేరుతుంది. ఎక్కువ పీట దీనికే వేస్తారు భారత ప్రభుత్వం కూడా అని చెప్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా కోసం ఇది మనకి ఈ పేరు మీద ఒకటి రిలీజ్ చేసింది అనమాట. వాల్యూ అనమాట. వాల్యూ ఏది ఉండబోతుంది రానున్న కాలంలో డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇండియా ఆపర్చునిటీ మన భారతదేశానికి సంబంధించి రానున్నటువంటి కాలంలో దేనికి ఆపర్చునిటీ ఇస్తాం మనం ఎక్కువ అంటే డేటా అండ్ ఇంటెలిజెన్స్కి అనమాట. ఆ పేరుతో నాస్కామ్ వాళ్ళు విడుదల చేశారన్నమాట ఒక పేపర్ను. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. జీడిపి మనకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జీడిపిని మనం ఇస్తూ ఉంటాం. -6 ఉంటుందని కూడా ఇటీవల చాలా నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయోత్పత్తి అంటారు తెలుగులో. స్థూల దేశీయోత్పత్తి. ఓకేనా, రైట్. అంతిమ వస్తువుల విలువ అనమాట. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల విలువనే జీడిపి అంటారు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల యొక్క విలువ అనమాట. అంతిమ వస్తువుల యొక్క విలువనే జీడిపి అని పిలుస్తారు అనమాట. రైట్, ఇది నాస్కామ్. నెక్స్ట్ ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా ఫేమస్ పుస్తకం ఒకటి రిలీజ్ అయింది. ఆ పుస్తకం పేరు నేను రాసుకోండి. ఫార్మ్ లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అంటే ఏంటి? జీవనోపాధి. ఓకేనా. ఫార్మ్ అంటే వ్యవసాయం, వ్యవసాయదారులు అన్నాడు. ఫార్మ్ లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్ అండర్ డే NRLM స్ట్రాటజీ కన్వర్జెన్స్ ఫ్రేమ్వర్క్ మోడల్స్ అనేటువంటి ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. మన దేశానికి చెందినటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ వ్యవసాయానికి సంబంధించి అత్యంత గొప్ప విలువలతో కూడినటువంటి అంశాలతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మన కేంద్ర రైతు సంక్షేమ మంత్రి, మన కేంద్ర గ్రామీణ పంచాయతీ శాఖ మంత్రి. గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికీ ఒకటే కదా. ఓకేనా. గ్రామ పంచాయతీలకు, రైతు సంక్షేమానికి, వ్యవసాయానికి, త్రాగునీటికి మంత్రి ఒకరే. ఎవరైనా నరేంద్ర సింగ్ తోమర్. గుర్తుపెట్టుకోండి, నరేంద్ర సింగ్ తోమర్ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫార్మ్ లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్ అండర్ డే NRLM స్ట్రాటజీ కన్వర్జెన్స్ ఫ్రేమ్వర్క్ మోడల్స్ అనమాట పుస్తకం పేరు. ఓకేనా, రైట్. ఇది మనకి ఈరోజు వార్తల్లో నుంచి ఒక పుస్తకం. మోస్ట్ ఇంపార్టెంట్ ధన్నీపూర్ మసీదు. ఈరోజు వార్తల్లో నుంచి ఒక మసీదు పేరు గుర్తుపెట్టుకోవాలా. ధన్నీపూర్ మసీదు. ఎందుకు ఈ మసీదు పేరు ఎప్పుడు వినలేదే అంటే ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి గొప్ప అంశం. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. మనకు అయోధ్య రామ మందిరం ఎంత ఇంపార్టెంటో, హిందువులకు సంబంధించి అయోధ్య రామ మందిరం ఎంత ఇంపార్టెంటో, ముస్లింలకు సంబంధించి ఈరోజు ధన్నీపూర్ మసీద్ అంత ఇంపార్టెంట్. ఏంటి ధన్నీపూర్? మనకు తెలుసు 7 దశాబ్దాల కాలం నుంచి అంటే 70 సంవత్సరాల కాలం నుంచి ఒక వివాదం నడుస్తూ ఉంది. అయోధ్యకు సంబంధించినటువంటి వివాదం. అయోధ్యలో రామ మందిరం ఉందా, అయోధ్యలో బాబ్రీ మసీదా అనేటువంటి విషయం మీద ఒక వివాదం. రామ మందిరం పైన బాబ్రీ మసీదును కట్టించారు కాబట్టి బాబ్రీ మసీదు ఉండకూడదు, అయోధ్య రాముందే అనేది హిందువుల వాదన. అయోధ్య రామ మందిరం పైన బాబ్రీ మసీదు లేదు, బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడు అనేది ముస్లింల వాదన. దీనిపైన దాదాపు 7 దశాబ్దాల కాలం నుంచి 70 సంవత్సరాల కాలం నుంచి ఒక వాగ్వాదం, ఒక వివాదం నడుస్తూ ఉంది. ముస్లింలకు హిందువులకు మధ్య కేసులు వేశారనమాట. ఎక్కడ? సుప్రీంకోర్టులో. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనందరికీ తెలుసు. అయోధ్య రాముడిదే, ఇక్కడ రామ మందిరమే ఏర్పాటు చేయాలా, బాబ్రీ మసీదు అనేటువంటిది అయోధ్య రామ మందిరం పైన కట్టబడినటువంటిది కాబట్టి బాబ్రీ మసీదు అక్కడ ఉండకూడదు, ఇది అయోధ్య రాముడిది అని తీర్పు ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మనందరికీ తెలుసు. సంవత్సరం కూడా గడిచిపోయింది, మనకు తెలుసు. ఆ రోజు ఏం చేసింది? అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాల ప్రభుత్వం. అదేవిధంగా 5 ఎకరాలను మసీదు ఏర్పాటు కూడా చేయాలి ఖచ్చితంగా. ఈరోజు మసీదు అక్కడ ఉంది కదా, ఆ మసీదు స్థానంలో ఆ మసీదు అక్కడ లేకుండా వేరే ప్రదేశంలో 5 ఎకరాలు దూరంగా అయోధ్య రామ మందిరం కడతారు కదా, అక్కడికి దూరంలో మీరు ఏం చేయాలంటే ఒక 5 ఎకరాలు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలు కూడా కేటాయించింది. ఈరోజు అయోధ్య రామ మందిరం కడుతూ ఉన్నారు, మనందరికీ తెలుసు. ఆగస్టు 5వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వచ్చి శంకుస్థాపన చేశాడు. 40
ఓకేనా. అడుగుల వెండి ఇటుకను అక్కడ శంకుస్థాపనలో వాడడం జరిగింది. మొట్టమొదటి ఇటుక అక్కడే వేయడం జరిగింది వాడ శంకుస్థాపనకు, మనకు తెలుసు. తర్వాత మహావీర్ కుటుంబానికి మొదటి ప్రసాదాన్ని పంపించారు, మనకు తెలుసు. ఒక గంట ఏర్పాటు చేస్తున్నారు, మనకు తెలుసు. ఆ గంటలో ఒక ముస్లిం ఉన్నాడు. ఇదంతా మనం చదువుకుని అదంతా ఒక చోట లింక్ చేసుకుని అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక చోట లింక్ చేసుకోండి దయచేసి, ఓకేనా. కానీ ప్రసాదం లడ్డూలను పంపించాడు, అదేవిధంగా ఒక పుస్తకము, ఒక తులసి మాలను ఇట్లా పంపించాడని చెప్పామన్నమాట మనకు, ఓకేనా. రైట్, అదంతా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. రామచరిత మానస్ అనేటువంటి పుస్తకం తులసీదాస్ రాసింటాడు, ఆ పుస్తకాన్ని కూడా మహావీర్ కుటుంబానికి పంపించాడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈరోజు ఏంటి అంటే వార్త, ఈ అయోధ్య రామ మందిరం కట్టబడే ప్రాంతానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక 5 ఎకరాలను ఈ మసీదు నిర్మాణానికి కూడా కేటాయించారనమాట. దానికోసం ఒక ట్రస్ట్ ఏర్పాటైంది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఉంది, మనకు తెలుసు. అది మసీదు నిర్మాణం కొరకు కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటైంది. ఆ ట్రస్ట్ పేరు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ట్రస్ట్ పేరు ఇండో ముస్లిం, గుర్తుపెట్టుకోవాలి ట్రస్ట్ పేరు దయచేసి. ఇండో ముస్లిం కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫౌండేషన్ అన్నమాట, ఇది ఒక ట్రస్ట్. ఇండో ముస్లిం లేదా ఇస్లాం కల్చరల్ ఫౌండేషన్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 5 ఎకరాలు ఎక్కడ అంటే దన్నీబాద్ అనేటువంటి దన్నీపూర్ అనే ప్రాంతంలో 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎగ్జాక్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. 20 కిలోమీటర్లు అంటే చాలా దూరమే ఒక రకంగా చెప్పాలంటే. అక్కడ 5 ఎకరాలు కేటాయించిందనమాట. దేని నిర్మాణానికి? మసీదు నిర్మాణానికి. ఆ మసీదు దన్నీపూర్లో కట్టబడుతూ ఉంది కాబట్టి దానికి ఈ రోజు నుంచి దన్నీపూర్ మసీద్ అని పేరు పెట్టేశారు ఈ ఫౌండేషన్ వాళ్ళు. ఇండో ముస్లిం కల్చరల్ ఫౌండేషన్, గుర్తుపెట్టుకోవాలి. ఏమని పేరు ఇక్కడ నుంచి? ఆ మసీదు పేరు దన్నీపూర్ మసీద్. ఈరోజు అయోధ్య రామ మందిరం అని ఎట్లా పిలుస్తున్నారు, దన్నీపూర్ మసీద్ అనేటువంటిది అంత ప్రఖ్యాత కాదు. చరిత్ర మనకు తెలుసు. భారతదేశంలో మొట్టమొదటి మసీదు కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు, కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు. ఢిల్లీ సుల్తాన్లో మొట్టమొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్, మన దేశాన్ని పరిపాలించిన సుల్తాన్లలో మొట్టమొదటి ముస్లిం అనమాట కుతుబుద్దీన్ ఐబక్. ఆయన కట్టించాడు కువ్వత్ ఉల్ ఇస్లాం అనేటువంటి మసీదును ఢిల్లీలో. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద మసీదు జామా మసీదు, జుమ్మా మసీద్ అని కూడా అంటాం. జామా మసీదు షాజహాన్ కట్టించాడు, షాజహాన్ చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి. అతి పెద్దది జామా మసీదు. అతి పురాతనమైనది మన భారతదేశంలో కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు, గుర్తుపెట్టుకోవాలి. చరిత్రను గుర్తు చేసుకోవాలి, మసీదులు వచ్చాయి కాబట్టి. ప్రపంచంలో అయితే మక్కా మసీదు, ప్రపంచంలో అతిపెద్ద మసీదు, అతి పురాతనమైన మసీదు మక్కా మసీద్ అనమాట. సౌదీలో ఉంటుంది మక్కా మసీదు, ఓకేనా. సరే, ఈరోజు దన్నీపూర్ మసీద్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. కట్టబడే మసీద్కి ఏమని పేరు? దన్నీపూర్ మసీద్ అనమాట, గుర్తుపెట్టుకో. 5 ఎకరాల్లో ఇది కట్టబడుతూ ఉంది. దానికోసం ఫౌండేషన్ ఇది. ఏ శైలిలో కట్టబడుతూ ఉంది అని అడుగుతారు. ఏ శైలిలో అని అడుగుతారు. ఇండో ఇస్లామిక్ శైలిలో, గుర్తుపెట్టుకో. ఇండో ఇస్లామిక్ అంటే ఇండియాకు సంబంధించి దాంట్లో కనిపిస్తాయి అనమాట. కల్చరల్ అంతా కూడా ఇస్లామిక్ సంబంధించినవంటి కూడా కనిపిస్తాయి. డోమ్లు ఇవన్నీ కూడా ఇస్లామిక్ సంబంధించి అనమాట, డోమ్స్, ఓకేనా. రైట్, ఇది మనకు దన్నీపూర్ మసీదు. నెక్స్ట్ అంశం జాతీయ అంశం, స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఛాలెంజ్, ఇన్నోవేట్ సొల్యూషన్ ఫర్, ఇన్నోవేట్ అంటే మనకు తెలుసు ఆవిష్కరణలు. ఇప్పుడంతా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉన్నాయి. ఇన్నోవేట్ సొల్యూషన్స్ ఫర్ ఆత్మనిర్భర భారత్లో భాగంగా టు సపోర్ట్ ఎవరి కోసము, ఎవరిని ప్రోత్సహించేందుకు అంటే స్టార్టప్లను ప్రోత్సహించేందుకు. స్టార్టప్ గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి మద్రాస్ ఎవరి సహకారం అంటే ఐఐటి మద్రాస్ వారి సహకారంతో రవిశంకర ప్రసాద్, ఐటీ మినిస్టర్ మనకు తెలుసు, రవిశంకర్ ప్రసాద్, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు అంటే రవిశంకర్ ప్రసాద్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఐటీ రంగానికి సంబంధించి మనకు గొప్ప మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈయన ఐఐటి మద్రాస్ వారి సహకారంతో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారి సహకారంతో, నిన్న చూసాం మద్రాస్ టాప్ ప్లేస్లో నిలిచింది మన భారతదేశంలో అని చెప్పి వెంకయ్య నాయుడు అవార్డులు ప్రకటించాడు అనమాట, మనం చూసాం. అటల్ ర్యాంకింగ్స్ ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అవార్డ్స్లో భాగంగా ఫస్ట్ ఐఐటి మద్రాస్ నిలిచిందని చూసాం, తర్వాత ఐఐటి బాంబే, తర్వాత ఢిల్లీలో నిలిచాయని చూసాం, ఓకేనా. సరే, ఈరోజు అండి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్.
స్వదేశీ మైక్రో ప్రాసెస్ ఛాలెంజ్ అనమాట. ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. ఇన్నోవేట్ సొల్యూషన్ ఫర్ ఆత్మనిర్భర భారత్ టు సపోర్ట్ స్టార్టప్. స్టార్టప్స్ అంటే మనకు తెలుసు, స్టార్టప్స్ అంటే ఏమీ లేదు, ఎవరైతే భారతదేశంలో కొత్త కొత్త కంపెనీలు పెడుతూ ఉంటారో, పెట్టిన వాళ్ళు కావచ్చు, పెట్టబోతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళను ప్రోత్సహించుకునేందుకు ఈరోజు ఒక ఛాలెంజ్ను రవిశంకర్ ప్రసాద్ ఐఐటి మద్రాస్ వారి సహకారంతో చేయడం జరిగింది అనమాట. ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి మినిస్టర్ అనమాట రవిశంకర్ ప్రసాద్, ఐఐటి మద్రాస్ వారి సహకారంతో ఈరోజు ఒక ప్రోగ్రామ్ స్వదేశీ మైక్రో ప్రాసెస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ పేరు. దేనికోసం? ఇన్నోవేట్ సొల్యూషన్, కొత్త కొత్త ఆవిష్కరణల కొరకు ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఎవరిని ప్రోత్సహించేందుకు? స్టార్టప్లను ప్రోత్సహించేందుకు. సపోర్ట్ అంటే ప్రోత్సాహం, స్టార్టప్ అంటే ఎవరైనా కొత్త కొత్త వాళ్ళు మన భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఇచ్చేందుకు, ఎవరైనా కంపెనీలు పెట్టిన వారు కూడా ఇటీవల వాళ్ళు కూడా ప్రోత్సాహం ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇది మనకు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వార్తలో నిలిచిన వ్యక్తులు ఈరోజు ఒక ముగ్గురు కనిపిస్తారు. ముగ్గురు పేర్లు చూద్దాం. ఒకరు లూయిస్ రుడాల్ఫ్ అబినాడర్, గుర్తుపెట్టుకోవాలి. ఒక దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యాడు అనమాట. ఏంటి ఆ దేశము, ఎన్నవ అధ్యక్షుడు, ఏ పార్టీ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? డొమినికన్ అనేటువంటి దేశం. డొమినికన్ అనేటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆ దేశానికి ఇటీవల కరోనా నేపథ్యంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఇతను 54వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడంట. 54వ అధ్యక్షుడంట ఆ డొమినికన్ కంట్రీకి, గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీకి చెందిన వాడు? లిబరేషన్ పార్టీ. పార్టీ పేరు లిబరేషన్ పార్టీ, గుర్తుపెట్టుకోవాలి. వార్తలో నుంచి వ్యక్తులు రాసుకోండి వీటిని. లూయిస్ రుడాల్ఫ్ అబినాడర్ అతని పేరు. డొమినికన్ దేశపు 54వ అధ్యక్షుడిగా లిబరేషన్ పార్టీకి చెందిన వాడు గెలిచాడు. కరోనా సిచ్యువేషన్లో కూడా ఎన్నికలు జరిగాయి అక్కడ. ఇతను అక్కడ విజయం సాధించడం జరిగిందనమాట. ఇది డొమినికన్. డొమినికన్ శాంటో అనేటువంటిది రాజధాని, గుర్తుపెట్టుకోవాలి. డొమినికన్ క్యాపిటల్ ఏదంటే కనుక శాంటో అనేటువంటిది రాజధాని. శాంటో డోమింగ్ అనేది క్యాపిటల్ అక్కడ. శాంటో డోమింగ్ అనేది క్యాపిటల్ అంట. కరెన్సీ వచ్చేసి పెసో. గుర్తుపెట్టుకోవాలి. పెసో అనేది కరెన్సీ అనమాట. శాంటో డొమింగ్ అనేది రాజధాని డొమినికన్కు, కరెన్సీ వచ్చేసి పెసో. ఇంకా అధ్యక్షుడు ఇటీవల ఎవరు అయ్యారనేది మనం చూసాం. ఇంకా లూయిస్ రుడాల్ఫ్ అబినాడర్ అనేటువంటి పర్సన్ అనమాట. సరే, ఈరోజు వార్త నుంచి మరొక వ్యక్తి గణేష్ విలాస్ లెంగరే అనేటువంటి వ్యక్తి ఈరోజు వార్తలో నిలిచాడు అనమాట. వినా ఏం లేదు, రికార్డ్స్ వరల్డ్ బుక్లో ఈరోజు అవార్డు వచ్చిందనమాట. వరల్డ్ బుక్ రికార్డ్స్ అంటారు అనమాట. లండన్ వాళ్ళు ఇస్తారు వీటిని. వరల్డ్ బుక్ రికార్డ్స్ గణేష్ విలాస్ లెంగరే. ఈరోజు వార్తలో నిలిచినటువంటి ఒక పర్సన్ గుర్తుంచుకోండి, గణేష్ విలాస్ లెంగరే. అంటే మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తే. భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి బ్రిటన్లో ఉన్నాడు. ఆ బ్రిటన్లో కోవిడ్-19 ప్రభావం అనేటువంటిది కూడా ఎక్కువ మనకు తెలుసు. ఈ కోవిడ్-19 ప్రభావంలో కూడా ఈ విలాస్ లెంగరే ఏం చేశాడంటే కనుక పేదల కోసం కృషి చేశాడు. ఆ దేశంలో పేదల కోసం, పేద ప్రజలను కాపాడడం కోసం విపరీతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి అంట. ఎవరు? గణేష్ విలాస్ లెంగరే. కాబట్టి ఇతను ఆ బ్రిటన్ దేశానికి చెందినటువంటి వరల్డ్ బుక్ రికార్డ్స్లో ఆయన చోటు సంపాదించుకోవడం జరిగిందన్నమాట. ఒక అవార్డు కూడా ఇచ్చారంట. ఈ సిటేషన్ స్టార్ 2020 అనేటువంటి అవార్డుతో ఆయన సత్కరించారంట, గుర్తుపెట్టుకోవాలి. ఈ సిటేషన్ స్టార్ 2020 వరల్డ్ బుక్ రికార్డ్స్లో ఆయనకు ఒక సర్టిఫికేట్తో ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? ఈ సిటేషన్ స్టార్ 2020 వరల్డ్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. ఆయనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తుల్లో గణేష్ విలాస్ లెంగరే కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. గణేష్ విలాస్ లెంగరే. ఇది ఈరోజు మనకు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు.